రుక్మిణి చాలా ఐడియల్ యువతి కదండి. చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆమె మనసు చాలా మంచిది. అయినా ఆమె పడుతున్న కష్టాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆమెను ఎందుకు ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఇది నావల్ పేరు రుక్మిణి కాదండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా. గొబ్బిముళ్ళు రచించిన వారు శ్రావణశ్రీ గారు. దీని తర్వాత ఇంకొక పార్ట్ ఉంది, లాస్ట్ పార్ట్, అది రేపు అప్లోడ్ చేసేస్తాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఆ కవరు వచ్చిన నాటికి మారున పెళ్ళి 3 రోజులుంది. ఆమె ఎలాంటి ఆపదలోనూ లేకపోతే అలా అంత తేలికగా రాయదని నేను వెంటనే గ్రహించేశాను. ఇంకా నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రోజే బయలుదేరి సాయంత్రానికల్లా ఆమె ఇంటికి చేరుకున్నాను. ఇంటిలోకి ప్రవేశిస్తూనే గుమ్మంలోనే నిల్చుండిపోయాను. శోభారాణి కాళ్ళ నుంచి రొమ్ముల వరకు దుప్పటి కప్పుకుని మంచానికి అంటుకుని పోయి మెల్లిగా పడుకుని ఉంది. ఒక్క దుప్పటి మాత్రమే కనిపిస్తూ ఉంది, కానీ ఆ ముఖానికి కూడా దుప్పటి కప్పుకుని ఉన్నట్లయితే అసలు మంచం మీద మనిషి పడుకుని ఉన్న జాడలే కనిపించవు. ఎంతో పుష్టిగా చక్కని అంగసౌష్ఠవంతో మిసమిసలాడే యవ్వన సొబగుతో అందాల రాశిలా ఉండే శోభారాణి అస్థిపంజరంలా ఎముకలు మూట కట్టుకుని మంచంలో పడి ఉండడం చూసి నాకు ఒక్క క్షణం మాట పిగలి రాలేదు. శోభారాణి గారు, నేను ఒక్క ఊపులో ఆమె మంచం దగ్గరికి వెళ్ళిపోయాను. ఆమె మంచం తలాపుని చిన్న స్టూలు మీద చిన్న దీపం మిణుకు మిణుకుమంటూ వెలుగుతూ ఉంది. ఆమె తలపక్కన మంచం మీదనే ఇరుచెంతర కోమలారాణి జయరాములు దీనవదనాలతో కూర్చుని ఉన్నారు. ఉన్నవారల్లా నన్ను చూడటంతోనే ఒక్కసారిగా బావురుమన్నారు. నేను వాడిద్దరిని ఓదార్చి మెల్లగా శోభారాణి ముఖం మీదకి వంగి, శోభారాణి గారు అన్నాను. పిలుపు విన్న ఆమె ఒక్కసారిగా కళ్ళు తెరిచి నా వైపు విశ్వప్రయత్నం మీద చూసింది. అంది, వచ్చారా గోపి గారు? మీ రాక కోసమే ఇంతవరకు వేచి ఉన్నాను. మీరు ఆపదలో ఉన్నారని రాస్తే రాకుండా ఉండగలనా? శోభారాణి గారు, ఏమిటి అలా అయిపోయారు? అసలు ఏం జరిగింది? శోభారాణి పాలిపోయిన నవ్వు నవ్వి అంది, కనిపించడం లేదా గోపి గారు? మా వారు నాలో మిగిల్చి వెళ్ళిన రోగబీజాలు విస్తరించి ఈనాడు తిరిగి నన్ను కూడా నాశనం చేశాయి. నేను మీ అండన హాయిగా బ్రతుకుతుంటే ఓర్చలేని మానవలోకం ఏమేమో అంది. మిమ్మల్ని నా వద్ద నుంచి తరిమేసే వరకు నిద్రపోలేదు. ఇప్పుడు నేను ఇలా అయిపోయేసరికి మా వైపు కన్నెత్తి చూసేవాళ్ళు కూడా లేకపోయారు. గోపిగారు, నేను ఇంకా అట్టేసేపు బ్రతకను. ఈ కుక్కెడు ప్రాణము మీకోసమే ఇంతవరకు నిలిచి ఉంది. మీరు ఏమీ అనుకోనంటే మిమ్మల్ని కోరిక కోరతాను. అది తీర్చగలనని ముందు నాకు మాట ఇవ్వండి గోపిగారు. అలాగే, తప్పకుండా తీరుస్తాను. అదేమిటో చెప్పండి శోభారాణి గారు. శోభారాణి నా వైపు ఒక క్షణం సజల నేత్రాలతో నిశ్చలంగా చూసి అంది, ఏం లేదు గోపిగారు, మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మా వారు పోతూ పోతూ మా అందరి బాధ్యత మీకు అప్పగించి వెళ్ళారు. కానీ ఇవాళ నా 2 పిల్లల బాధ్యత మీకు అప్పగించి వేస్తున్నాను. నేను లేకపోతే, మీరు వాళ్ళని చూడకపోతే నా పిల్లలు దిక్కులేని వారే ఎందుకో పనికి రాకుండా పోతారు. నేను కోరిన ఈ ఒక్క కోరికను మన్నించండి గోపిగారు అంటూ అతి ప్రయాసతో పుల్లల్లా ఉన్న 2 చేతులు పైకెత్తి నమస్కరించింది. అంతే. ఆమె నోటి నుంచి ఆ తర్వాత మరి ఒక్క మాట కూడా పెకిలి రాలేదు. అంతవరకు నన్ను పట్టి పట్టి చూస్తూ ఉన్న ఆమె నేత్రద్వయం హఠాత్తుగా మూతలు పడిపోయింది. అంతవరకు కొలికల్లో నిలిచి ఉన్న కన్నీటి బిందువులకింకా అక్కడ స్థానం లేనట్లే నెమ్మదిగా చెక్కిలి మీదకి జారి ఆగిపోయాయి. శోభారాణి గారు, అలసిపోయి ఒక్కసారిగా ఆమె మీదకి మరింతగా వంగి పిలిచాను. కానీ శోభారాణి అప్పటికే ఇహలోకపు బంధనాలను తెంచుకుని వెళ్ళిపోయింది. నాకు ఇక దుఃఖం ఆగక బావురుమని ఏడ్చి హృదయ భారాన్ని తగ్గించుకోవాలనుకున్నాను. కానీ నేను దుఃఖించి పిల్లల్ని మరింత దుఃఖితులను చేయడం నా మనసు ఒప్పక అతి బలవంతాన నాకు వచ్చిన దుఃఖాన్నంతా దిగమింగి పిల్లలిద్దరినీ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను. గోపి చెబుతూ ఉన్నవాడల్లా హఠాత్తుగా ఆపేసి ప్రశ్నించాడు రుక్మిణిని. ఇప్పుడు చెప్పమ్మా రుక్కు, నేను చేసిన పని తప్పంటావా? అలాంటి పరిస్థితుల్లో అరుణ పెళ్లి ముఖ్యమా? ఆమె రాసిన కవరు చూసుకుని నేను అక్కడికి వెళ్ళడం అనేది ముఖ్యమా? రుక్మిణి బావగారి వైపు జాలిగా చూసి అంది నిట్టూరుస్తూ, మీరు అక్కడికి వెళ్ళడమే ముఖ్యం. మీరు చేసిన పని
విన్న ఎవరూ మిమ్మల్ని పల్లెత్తి మాట అనలేరు. గోపి ఇంక నీరసంగా లేచి నిల్చుని, ఇంత సుదీర్ఘమైన ఈ విషాదగాథను ఎందుకు నీకు చెప్పానంటే, అందరిలా నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటావేమో అని. నువ్వే అలా అపార్థం చేసుకుంటే నన్ను ఇంక విశ్వసించే మనిషే ఈ ప్రపంచంలో దొరకడని ఇంత వివరంగా చెప్పడం జరిగిందమ్మా అంటూనే తడి అయిన కళ్ళు చేతిగుట్ట కట్టుకుని వెళ్ళిపోతూ ఉండగా రుక్మిణి నెమ్మదిగా పిలిచింది. బావగారుని పిలుపు విన్న గోపి ఆ గదిగుమ్మం వరకు వెళ్ళి తలుపులు తెరుచుకుని వెలుపలికి వెళ్ళిపోతూ ఉన్నవాడల్లా ఒక క్షణం ఆగి మెడతిప్పి రుక్మిణి వైపు చూస్తూ, దేనికమ్మా పిలిచావు అడిగాడు. ఏమీ లేదు, ఇంతకు మీరా పిల్లలను ఏం చేశారు బావగారు అడిగింది. ఏదో చేశానులే అమ్మా, ఎలాగోలా తంటాలు పడి వాళ్ళని అనాథ శరణాలయంలో చేర్పించాను. ఇప్పుడు ఆ పిల్లల గురించి దిగులేమీ లేదు అంటూనే వెళ్ళిపోయాడు గోపి. రుక్మిణి బావగారు వెళ్ళిన వైపే ఒక క్షణం చూసి అనుకుంది, నిండు కుండలాంటి బావగారి హృదయ కుహరంలో ఇంతటి విషాదగాథ తాగి ఉందని ఎన్నడూ ఊహించలేదు. అందరూ బావగారిని దుర్మార్గుడనే భావిస్తున్నారు, కానీ ఆయన గారు అందరికన్నా అతీతుడని, అతి నిర్మలుడని, ఎప్పుడూ ఎవరికి హాని తలపెట్టి ఎరుగని నిష్కపటి అని ఎవరికి తెలుసు? అరుణ అరుణ ముస్తాబయ్యి హాస్పిటల్కి వెళ్ళబోతున్న డాక్టర్ చక్రపాణి అరుణకి చెప్పి వెళదామన్న ఉద్దేశంతో ఆమె గదిగుమ్మంలోకి అడుగుపెట్టిన వాడల్లా అక్కడ అరుణ కనిపించకపోవడంతో విస్తుపోయి, అరే ఇంత క్రితమే కదా నాన్నగారి వద్ద కూర్చుని మార్కండేయ పురాణం చదువుతూ ఉన్నదల్లా చాలు అని అన్నగారు అనటంతో లేచి ఇక్కడికి వచ్చింది. మరి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చెప్పమా అని తనలో తనే వితర్కించుకుంటూ ఇంక వెనుతిరిగి వెళ్ళబోయిన వాడల్లా తలుపు చాటున ఏదో సర్దుకోవడంతో నెమ్మదిగా తలుపు దగ్గరగా వెళ్ళి తొంగి చూసి, ఓహో ఇక్కడున్నావా అమ్మ దొంగ అంటూ అట్టే ఆమె చెవిని పట్టుకుని ఈవలకు లాగాడు. అబ్బా చెవి వదలండి, ఊడిపోతుంది. పర్వాలేదు, డాక్టర్ల చేతిలో ఊడిన చెవి ఊరికే కుట్టబడుతుంది అంటూ చెవి వదిలేసి ఆమె బుగ్గలు మెల్లగా మీటి తన బాహువుల్లోకి ఆమెను ఇముడ్చుకొనబోతూ, ఇవాళ అమ్మాయి గారి పని దాగుడుమూతలుగా ఉందే అన్నాడు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ చూపులకి తట్టుకోలేనట్లు అరుణ బహుశా సిగ్గుపడిపోయి ముఖాన్ని పక్కకు తిప్పుకుని పొండి అనేసి సులువుగా తన బాహుల్లోంచి తప్పుకుని ఒక్క విసురులో అంత దూరంలో ఉన్న మెత్తని పొరుపు గల మంచం మీదకి వెళ్ళి అడ్డంగా వెళ్ళకిలా పడిపోయింది. ఆమె వెన్నంటే తాను కూడా వెళ్ళి ఆ ప్రక్కనే తను అలాగే పడిపోయాడు. అన్నాడు, అరుణ నీకు యాపిల్ పండ్లంటే మహా ఇష్టం కదూ అని మీతో ఎవరన్నారు? అరుణ పక్కవాటుగా భర్త వైపు చూసి ఊరుకుంది. నాకు తెలుసులే అరుణ, రంగనాయకులు ఎప్పుడు బజారుకి వెళ్ళినా వాడితో అవి తెప్పించుకుని తింటావని వాడు నాతో స్వయంగా చెప్పాడులే. వాడు అలాగే చెప్తాడులేండి. వంట చేస్తూనే కడుపు నింపుకునే బడుద్దాయి వాడు. ఆ విషయం మరి నాకెప్పుడూ చెప్పలేదే. అలా అయితే వాడికెప్పుడో ఓసారి గట్టి డోసిస్తాను సుమా. వాడు చెప్పాడని వాళ్ళని నేనే స్వయంగా బజారుకు వెళ్ళి నీకోసమని దీనిని తెచ్చాను అంటూ ప్యాంటు జేబులో నుంచి దోర ఎరుపులో ఉన్న గుండ్రడి లావాటి యాపిల్ పండు ఆమెకి చూపించాడు. మహా కష్టపడ్డారులే అంటూనే భర్త ఇవ్వకుండానే దానిని అతడి చేతిలో నుంచి లాగేసుకుని నోటి దగ్గర ఉంచి కొరకబోయినదల్లా గవారను కొరిగి మింగేసినంతలో ప్రయోజనమేమీ లేదని భర్త అనడంతో చప్పున ఆగిపోయింది. ఏం జరిగింది? ఏమీ లేదు. దానిని తిన్న తర్వాత అలాంటి అబ్బాయినో అమ్మాయినో ప్రజెంట్ చేయగలనని చిన్న హామీపత్రం రాసి ఇవ్వాలి ముందు నవ్వాడు. అరుణ బుగ్గలు ఒక్కసారిగా సిగ్గుతో ఎరుపెక్కిపోయాయి. ఒక్క క్షణం భర్త వైపు తుక్కులు పరిసి, వచ్చి నెలైనా సరిగ్గా గడవలేదు, అప్పుడే మీకు భలే కోరిక కోరుతున్నారే, ఇలాంటి మాట అంటుంటే ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను పొండి అంటూ గబారున లేచి వెళ్ళబోయినదల్లా అదేలా లేచిన భర్తగారికి తన పవిటి కొంగు దొరికిపోవడంతో ఇక ఎటూ కదలక టక్కున నిల్చుండిపోయింది. విడవండి, ఏమిటిది? ఏమిటా అంటూ అలాగే ఆమెను తన బాహుపంజరంలోనికి లాక్కుని పోతున్న వాడల్లా అరుణ బెదిరిపోయి పక్కకు చూసి, అరే మామగారు వచ్చారు, విడవండి అంది. గబారున అరుణను వదిలేసి అటువైపుకు చూసిన చక్రపాణి అక్కడ నాన్నగారు లేకపోవడంతో అరుణ చిత్తులు గమనించి చప్పున ఆమె ఉన్నవైపుకు చూశాడు. కానీ ఆమె అప్పటికే ఆ గది నుంచి వెళ్ళిపోయి మధ్యహాలులో ఉన్న నాన్నగారి సమీపంలో కూర్చుని ఏమీ నేరని నంగనాచిలా వెనుకటిలాగే మార్కండేయ పురాణం తెరిచి చదువుతూ ఉంది. ఇంకా తనకు కోపం ఆగక చరచరా అక్కడికి వెళ్ళాడు.
తను అక్కడికి రావడంతోనే కనపడిన నవ్వు నవ్వుతూ అరుణ తన వైపు దొంగచాటుగా చూసి వెక్కిరించి మరలా తన దృష్టినంతా పురాణ పారాయణం మీద కేంద్రీకరించింది. తనను చూసిన నాన్నగారు, ఏమిట్రా పాణి ఇలా వచ్చావు, ఇంకా హాస్పిటల్కి వెళ్ళనే లేదా అడిగారు. లేదు నాన్నగారు, ఇప్పుడే బయలుదేరబోతున్నా. మరి ఇంకా ఆలస్యం దేనికి? నాతో ఏమైనా పనుందా? మీతో పనేమీ లేదు. మీ కోడలు గారు స్టెతస్కోప్ ఎక్కడ పెట్టారో కనిపించలేదు. ఒక్కసారి ఆమెను వచ్చి వెతికి ఇచ్చి వెళ్ళమని చెప్పండి అన్నాడు. ఇప్పుడెక్కడికి పోతావులే అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ అరుణ వైపు మిర్రిమిర్రి చూస్తూ చిదంబరం గారు స్టెతస్కోపు కొడుకు మెడలోనే వేళ్లాడుతూ ఉండడం చూసి ముసిముసి నవ్వుతూ ఆ మెడలో ఉన్నదేమిటో చూడరా అన్నారు. చక్రపాణి మెడమొత్తు తడుముకుని ఉలిక్కిపడి, ఓ ఉన్నదిలేండి, మెడలో ఉంచుకునే ఇల్లంతా వెతుకుతున్నా అంటూనే ఓడిపోయిన క్రికెట్ ఆటగాడిలా మొహం పెట్టి అక్కడి నుంచి కదిలి సింహద్వారం దాటి మేడ వరండా మీదకి అడుగు పెట్టబోయిన వాడల్లా వెనక నుంచి అరుణ పిలుపు విని ఆగిపోయి ఇటువైపు మొహం తిప్పాడు. అరుణ గుమ్మంలో పక్కగా నిల్చుని స్టెతస్కోపు మెడలోనే ఉంచుకోవడంతో దొంగ ఊరికినే పట్టుబడిపోయాడు. అబద్ధవాడినా కొంచెం తెలివిగా ఆడాలి సుమండి అంది నవ్వుతూ. నిజమే, ఆ తెలివి నాకు లేదు సుమి. అలాంటి వాటిలో నువ్వు మహాదిట్టవని ఇంత క్రితమే తెలిసిపోయింది. ఒక్క క్షణంలో నాకు నువ్వు భలే మస్కా కొట్టావులే. అది తెలివంటే. పోనీలేండి, ఇప్పుడు ఆ విషయంలో పెద్ద ముంచుకుపోయిందేమీ లేదు కానీ సాయంత్రం మీరు కొంచెం పెందలాడే రావాలి. దేనికో ఇవాళ నన్ను మీరు షోకి తీసుకువెళ్ళాలి. ఏమో ఇవాళ పెందలాడే ఇంటికి తిరిగి రావటం పడుతుందో లేదో చెప్పలేను. అలా అంటే కుదరదు. ఎలాగైనా మీరు వీలు చూసుకుని పెందలకడే వచ్చేయాలి. అంత అనివార్యమా? లేదనుకోండి, కానీ చూడాలని ఉంది. ఇలాంటి విషయాలలో మనసుకి కొంచెం ఆహ్లాదం కలిగేలా చేస్తే మీరు కోరిన కోరిక త్వరలోనే సిద్ధిస్తుందనడంలో సందేహం లేదు. డాక్టర్ చక్రపాణి ఈసారి చిరునవ్వు నవ్వి ఆమె వైపు మత్తుగా చూసి అలాగే అనేసి వెళ్ళిపోయాడు. రాత్రి 9 అయ్యే వరకు మేడ ముఖద్వారం వద్ద నిలుచుని కన్నులు లొట్టబోయేలా చూసిన భర్తగారు రాకపోవడంతో విసుగు చెందిన అరుణ ఇంకా వెనక్కి తిరిగి తన గదివైపు వెళ్ళబోతూ ఉండగానే రివ్వున ఓ టాక్సీ ఆవరణలోకి చొచ్చుకుని వచ్చింది. అరుణ ఒక్క క్షణం ఆగి అందులోంచి దిగిన వ్యక్తిని చూసి అప్పటికప్పుడే ఉత్పన్నమైన కోపంతో కదిలి ఇంకా చిరచిరలాడుతున్న తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ మరుక్షణమే ఆ గదిలోనికి ప్రవేశించిన డాక్టర్ చక్రపాణి స్టెతస్కోప్ టేబుల్ మీద ఉంచి ధరించిన టెర్లిక్ స్లాక్ షర్ట్ విప్పేసి గోడ హ్యాంగర్కి తగిలించి గదినంతా ఒక్కసారి కలయి చూశాడు. గదిలో ఓ వైపున ఉన్న పరుపు మంచానికి సమీపంలో ఓరగా ఓ వైపుకు తిరిగి నిల్చుని ఉన్న భార్యను చూసి చిన్న చిరునవ్వు నవ్వుకుని నెమ్మదిగా ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె మనస్తత్వాన్ని గ్రహించిన వాడిలానే, అలా నుంచున్నామేమిటి అరుణ? ఆలస్యంగా వచ్చానని నా మీద కోపంగా ఉంది కదా అని అడిగాడు మెత్తనైన కంఠస్వరంతో. అరుణ గబారున తల తిప్పి తన వైపు బెగువుగా చూసి ఊరుకుంది. ఆ చూపులో, ఆ ముఖభంగిమల్లో సత్యభామ అలకపాన్పు మీదకి వెళ్ళినప్పుడు కృష్ణ దర్శనంతో ఉత్పన్నమైన బిగువు, కోపం, దర్పం, దుఃఖం అన్నీ ఆమె ముఖంలో ప్రస్ఫుటమై స్పష్టంగా కనిపించాయి తనకు. అడిగాడు. ఆమె ఎంతసేపటికి మాట్లాడకపోవడంతో మరలా, ఈ చిన్న విషయానికే ఇంత అయితే పోతే ఎలా అరుణా? నేనా ఇదైపోయేది? చాలండి అన్నది. మాట నెరవేర్చకపోగా దానిని కప్పిపుచ్చటానికి ఎంత తీయగానన్నా మాట్లాడగలరు మగవారు. దేనికైనా సమర్థులు. నన్ను నేనుగా వేరుగా అర్థం చేసుకోకు అరుణ. ఇవాళ నీకు ఇచ్చిన మాట నెక్కించుకోలేకపోయానంటే అది కేవలం నా ఒక్కడి తప్పే కాదు. మరి ఇవాళ రోగులు విపరీతంగా వచ్చారు. అందులో వారానికి ఒకరోజు ఉచిత వైద్యం చేస్తూ ఉంటాను. ఆ కారణం చేత ఇవాళ రోగుల సంఖ్య పెరిగిపోవడంతో ఇంత ఆలస్యం జరిగింది. అయితే ఆ రోగుల్ని చూసే పని రేపటికి వాయిదా వేస్తే మిమ్మల్ని కాదనే వారెవరు? ఎవ్వరూ కాదనలేరు. కానీ ఎంతో ఆశపడి ఎక్కడి నుంచో వచ్చిన ఆ రోగిష్టి జనసమూహాన్ని కాదని నేనెలా రాగలను అరుణ? అంటే మీ భార్య కన్నా, ఆమె కోరిక కన్నా ఆ రోగులే మీకు ఎక్కువని నేను అర్థం చేసుకోవచ్చునా? నువ్వు అలా అంటే నేనేమి చెప్పలేను అరుణ. రోగపీడితులై నానా అవస్థ పడుతూ ఉన్న వాళ్ళ దైన్యవదనాలను చూస్తే నువ్వు సైతం జాలి పడగలవు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను వదిలేసి రావటానికి నాకు మనసు ఒప్పలేదు అరుణ. అయినా అనుకున్న ప్రకారం ఇవాళ సినిమాకి వెళ్ళకపోవడంలో వచ్చిన ప్రమాదమేమీ లేదు. రేపు తప్పనిసరిగా వెళదాం సరే అంటూ అరుణ చేతిని అతి సున్నితంగా పట్టుకున్నాడు చక్రపాణి. తోడనే అరుణ పుసపుస పొంగే కోపంతో, చాలే ఇంక విడవండి, మధురమైన మీ మాటలతో ఇంక నన్ను మభ్యపెట్టలేరు అంటూ గబాలను చెయ్యి విదిలించుకుని విడిపించుకుని ఆ గదిలో నుంచి చొరచరా వెళ్ళిపోయింది. ఒక్కసారిగా డాక్టర్ చక్రపాణి అహం దెబ్బతిన్నట్లయి ఆమె వెళ్ళిన వైపే విస్తుపోయి చూశాడు.
కనీసం అరుణ పెళ్లి రోజైనా ఇంటికి రాని గోపి మీద కలిగిన కోపం గోవిందరావు గారి మనసులో ఈనాటికి అలాగే ఉండిపోయింది. పెళ్లి 3 రోజులుందరగా ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళి ఉంటాడో, ఏ కారణం చేత పెళ్లికి రాలేకపోయాడో అన్న విషయమే ఆలోచించటం మాని, ఆమె తన సొంత చెల్లెలైతే అలా చేస్తాడా అని పదే పదే ఆలోచిస్తూ అతనిపై మరింత క్రోధాన్ని పెంచుకున్నారు. మొన్న ఆ విషయమే గోపిని అడిగి జవాబు రాబట్టకపోవడంతో ఇక ఆగ్రహం ఆపుకోలేక చెడామెడా తిట్టడం కూడా జరిగింది. ఆ వెంట నుంచే గోపి అసలు ఈ ఇంట్లో ఉంటున్నాడో లేదో, తింటూ ఉన్నాడో లేదో అన్న ప్రసక్తి కూడా పట్టించుకోవడం లేదు. ఇది తనకు మంచి అవకాశంగా భావించిన తాయారమ్మ గోపికి తన చేతిలో ఇన్ని మెతుకులు పళ్ళెరంలో విదిలించకపోగా అతడికి ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం పైకి తీసుకువెళ్లొద్దని నౌకరు నారయ్యకు కూడా ఆజ్ఞాపించింది. అయినా అత్తగారు పూజాగ్రహంలో ఉన్న వేళలో నారయ్యతోనే గోపికి రహస్యంగా మొన్న భోజనం పంపించింది రుక్మిణి. కానీ ఆ సాయంత్రమే ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళిన గోపి ఇవాళ ఇంకా ఇంటికి రాకపోవడంతో రుక్మిణి కొంచెం ఆందోళన పడింది. బావగారు అలా వెళ్ళడానికి బామ్మగారి ఆగ్రహమే కారణమై ఉంటుందని కూడా పసిగట్టేసింది. బావగారు నిర్దోషి అని, అరుణ పెళ్లికి రాకపోవడానికి కారణం ఫలానా అని మామగారికి చెప్తామనుకుంది. కానీ అసలే తమ ఇద్దరి విషయమే అపార్థాలు చేసుకుంటూ ఉన్న ఈ తరుణంలో తనకు తానుగా బయటపడి బావగారి వైపున మాట్లాడటం అంత సమంజసం కాదని మౌనంగా ఉండిపోయింది. కానీ బావగారు ఎక్కడికి వెళ్ళి ఉన్నారో అన్న విషయం వాకపు చేయించి తెలుసుకొనితే తన మనసు ఆగనట్లుగా ఉంది. నారయ్య ఇంట్లో లేకపోవడంతో నెమ్మదిగా కదిలి మేడ సింహద్వారం వరకు వచ్చి వాడి కోసం వెలుపల తొంగి చూసింది. వెలుపలెక్కడ నారయ్య ఉన్న జాడ కనిపించలేదు. ఇంకా నిరుత్సాహంతో నెమ్మదిగా వెనుతిరిగి 5-6 అడుగులు వేసేసరికి వెనక నుంచి ఎవరో వ్యక్తి లోనికి ప్రవేశించినట్లు చరణధ్వని కావడంతో మెల్లగా మెడ త్రిప్పి అటు చూసింది. బావగారు! తన మాట పెదవులని దాటకముందే గోపి వంగబడి తూలి నడుస్తూ ఓసారి తన వైపు వికృతంగా చూసి ఆ మరుక్షణమే గబగబా మేడమెట్ల దగ్గరకు వెళ్ళిపోయి మెట్ల గోడను పట్టుకుని అతి ప్రయాసతో ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకి పోతూ ఉన్నాడు. ఎన్నడూ లేని బావగారిలో ఇవాళ ఒక కొత్త స్వరూపం చూడడంతో రుక్మిణి ఒక్కసారిగా వెలవెలాపోయింది. ఆ వాలకాన్ని పట్టి బావగారు పూర్తిగా త్రాగి ఉన్నారని తను వెంటనే గ్రహించింది. దురభ్యాసాలకేమీ స్థానం లేని ఈ ఇంట్లో బావగారు ఇవాళ ఈ పని చేశారంటే ఏమనుకోవాలి? ఈ విషయం మామగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? బావగారిని ఒక్క క్షణమైనా ఇంట్లో ఉండడానికి అనుమతిస్తారా? ఈ విషయం బావగారికి తెలిసి కూడా ఎందుకింత చెడ్డ పని చేశారు? ఈ విషయం తను కూడా సహించలేకపోయింది. ఈ పని చేసినందుకు బావగారికి గట్టిగా చెప్పాలని మేడమెట్లు వైపు చూసింది. అప్పటికే బావగారు పైకి వెళ్ళి వరండాలో పచారులు చేస్తూ ఉన్నారు. ఇంకా తను కూడా పైకి వెళ్ళి బావగారు అంటూ పిలిచింది. పచారులు చేస్తూ ఉన్న గోపి టక్కున ఆగి రుక్మిణి వైపు బేలపోయి చూశాడు. బావగారు, మీరు చేసిన పని ఈ ఇంట్లో ఎవరూ సహించరానిది అంది రుక్మిణి. గోపి ఒక్క ఊపులో తన దగ్గరగా వచ్చి, అమ్మా రుక్కు, మానసికంగా తగిలే దెబ్బల బాధను మర్చిపోవడానికి ఈ పని చేశాను. ఇక నుంచి ఎప్పుడూ ఈ పని చెయ్యను అన్నాడు దీనంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఒకసారి చేసిన వారు రెండవసారి చెయ్యరని ఎలా నమ్మకం? ఈ విషయం మామగారికి తెలిసిందంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో ఏమైనా ఊహించారా? నిజమేనమ్మా, నేను చేసిన ఈ పని నాన్నగారు ఎంతగా మండిపడతారో నాకు తెలుసు. ఇలాంటి నీచమైన పనికి ఇక ముందు ఎప్పుడూ పాల్పడనమ్మా. నాన్నగారికి ఈ విషయం ఏమాత్రం తెలియనివ్వద్దు. ఇవి చేతులు కావు, కాళ్ళుగా భావించు తల్లి అని ప్రతిమలాడుతూ ఉన్న కంఠస్వరంతో అంటూ గబారున ఆమె 2 చేతులు పట్టుకున్నాడు కన్నీరు కారుస్తూ. బావగారు అని తను ఇంకేమీ అనబోతూ ఉండగా క్రింద నుంచి మేడ పగిలిపోయేలాగా రుక్కు అని ఎవరో పెద్దపెట్టున అరవడంతో ఒక్కసారిగా అదిరిపడి ఇద్దరూ ఆ వైపుకు చూశారు. భూపతి, గోవిందరావు, తాయారమ్మగారులు ఉగ్రమూర్తులై మేడ మధ్య హాల్లో నిల్చుని తమ వైపు నిప్పులు చెలరేగుతూ చూస్తూ ఉన్నారు. భూపతి ఒక్క విసురులో మేడమెట్లన్నీ ఎక్కేసి గోపి పట్టుకుని ఉన్న ఆమె చేతులను కబాలను విడిపించేసి రెక్కపట్టి ఆమెను ఒక్క విదిలించాడు. ఆ విసురుకు ఆమె తూలుకుంటూ మెట్ల వరకు వెళ్ళి ఇంకా నిలుపుకొనలేక అట్టే పడిపోయి మెట్ల మీదుగా గిరగిలా తొర్లిపోయి కిందకి వచ్చి ఆగిపోయింది. భూపతి ఒక్కసారి గోపి వైపు భయంకరంగా చూసి, మూర్ఖుడా, నువ్వింత పశుప్రాయుడు అని భావించలేదు. పో, నీకిక ఈ ఇంట్లో స్థానం లేదు, వెళ్ళిపో అంటూ హుంకరించాడు. గోపి హుందాగా చిరునవ్వు నవ్వి అన్నాడు. భూపతి, ఈ ఇంట్లో నీకెంత స్థానం ఉందో నాకు అంతే ఉందిరా. ఇక్కడ నుంచి ఉండమనడానికి, నా మీద ఉన్న అన్ని విధాలా పెత్తనం చెలాయించడానికి ఈ ఇంట్లో ఒకే ఒక వ్యక్తికి నా మీద అధికారం ఉంది తెలుసా?
అదెంతవరకు నేను చూస్తాను అంటూ కిరుక్కుని వెనక్కి తిరిగి ఒక్క ఊపులో మెట్లన్నీ చకచకా దిగేసి కిందకి వచ్చాడు. అప్పటికింకా రుక్మిణి స్పృహ తప్పి గచ్చు నేల మీద నిశ్చేతంగా పడిపోయి ఉంది. కొప్పులో బిగించిన ఆమె వెంట్రుకలు ఊడి ఓరగా పడి ఉన్న ఆమె ముఖాన్ని కమ్మేస్తూ నేల మీద నెమలి పింఛర్లా విస్తరించి పడి ఉన్నాయి. ఆమె 2 చేతులకు ఉన్న విలువైన గాజులు పగిలి గీసుకుని పోవడంతో ఆమె మృదుల హస్తాల నుంచి నెత్తురు చిమ్మిరి బిందువులై నేల మీదికి జారిపడుతూ ఉంది. అయినా భూపతికి ఆమె మీద ఈషన్ మాత్రమేనా జాలి కలగలేదు. వెనకటి నుంచి తనలో రగులుతూ ఉన్న అగ్నిజ్వాల ఈనాటికి ఇంకా చల్లారనట్లే ఆమె వైపు నిర్దయగా చూడసాగింది తాయారమ్మగారు. అప్పటి వరకు కోడలి వైపు క్రోధాగ్నిని విరజిమ్ముతూ చూసిన గోవిందరావు గారి నయనాలు ఆమె ఇలా కొడుకు కోపానికి గురై స్పృహ తప్పి పడిపోవడంతో అశ్రుపూరితాలై హృదయం ద్రవించినా ఆమెకు తెలివి వచ్చేలా చేయడానికి ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు. అయినా ఆమె ఎవరి శుశ్రూషలు పొందకుండానే 4-5 నిమిషాలలోనే కళ్ళు తెరిచి తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నది గమనించి చప్పున లేచింది. ఇంకా కబాలను కదిలి తన గదివైపు వెళ్ళబోతూ ఉండగా భూపతి ఇంతలా నోరు చేసుకుని ఆగు అంటూ గర్జించాడు. ఆమె 1-2 అడుగులు వేసినదల్లా టక్కున ఆగిపోయి భర్త వైపు దీనంగా చూసింది. నువ్వు వెళ్ళవలసినది అటు కాదు, ఇటు. ఇంక జీవితంలో నీ మొహం నాకు చూపించడానికి ప్రయత్నించకు. పో, వెళ్ళు అంటూ విసురుగా కుడిచేయి ఎత్తి సింహద్వారం వైపు చూపించాడు. రుక్మిణి ఒక్క క్షణం వెలవెలపోయి భర్త వైపు చూసినా ఆ మరుక్షణమే కదిలి నిశ్శబ్దంగా వెలుపలికి నడిచింది. అంతవరకు బెల్లం కొట్టిన రాయిలా నిల్చుని ఉన్న గోవిందరావు గారిలో ఒక్కసారిగా చలనం కలిగి కొడుకు భూపతి వైపు మండిపడుతూ చూసి గబగబా గుమ్మం దగ్గరకు వెళ్ళి రుక్కు అని పిలిచారు. అప్పటికే మేడమెట్లు దిగేసి కొంత దూరం వెళ్ళిన రుక్మిణి మామగారి పిలుపుతో ఆగి ఇటువైపుకు తిరిగి నిశ్శబ్దంగా 2 చేతులు ఎత్తి నమస్కరించి ఇంక దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించబోగా గబగబా గబారన పైట కొంగు నోటిలో కూరుకుని చప్పున వెనుతిరిగి చరచరా వెళ్ళిపోసాగింది. అప్పటి వరకు మేడ మీదనే ఉన్న గోపి తన మరదలకు జరిగిన అన్యాయానికి బహుశా తొరబిల్లుతూ చప్పున కిందకి దిగి వరండా మీదికి వచ్చి ముందుకు పారచూచి రుక్మిణి కనిపించకపోవడంతో దుఃఖిత కంఠస్వరంతో పైకి వినిపించేలా వెళ్ళిపోయావా రుక్కు? నా మూలంగా ఎంత దారుణమైన అన్యాయం జరిగిందమ్మా నీకు. దీనికి భగవంతుడు నాకు ఏ శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తానమ్మా. నువ్వు పవిత్రురాలివి, నీ హృదయం పవిత్రమైనది. నిన్ను ఎవరు ఏ విధంగా శంకించి నిందించినా భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి, చల్లగా చూస్తాడు అంటూ ముక్కుపుటాల్ వాళ్ళకు జారిన కన్నీరును 2 చేతులతో తుడిచేసుకున్నాడు. డాబా వరండాలో వాలు కుర్చీలో కూర్చుని నౌకర్లకు వ్యవసాయ పనులు పురమాయిస్తూ ఉన్న గంగాధరం గారు రుక్మిణిని అంత దూరం నుంచే చూసి ఆమె ఆకస్మిక ఆగమనానికి దిగ్భ్రాంతి చెంది గబారులు లేచి కూతురికి ఎదురు వెళ్ళి ఎక్కడ లేని ఆప్యాయత ఆనందంతో ఆమెను అక్కున చేర్చుకుని విడిచి మరింత పారవస్యంతో ఆమె కన్నా ముందుగానే ఇంట్లోకి వెళ్ళి ఈశ్వరి, పరమేశ్వరి, మన రుక్కు తల్లి వచ్చిందే అన్నారు ఉత్సాహం పొంగులు వారే కంఠస్వరంతో. ఆ మాట చెవిని పడడంతోనే పెరటివైపు గదిలో వంట పనిలో నిమగ్నమై ఉన్న పరమేశ్వరి, అరుంధతిలిద్దరూ అమితోత్సాహంతో ఒక్క పరుగు తీసి మధ్య హాల్లోకి వచ్చేశారు. అప్పటికే లోనికి ప్రవేశించిన రుక్మిణి తల్లిని చూసి ఇంక తన్ను తాను నిలుపుకొనలేక అమ్మా అంటూ అట్టే వెళ్ళి పరమేశ్వరమ్మ మీదకు వాలపడిపోయింది. పరమేశ్వరమ్మ కొన్ని నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో అశ్రునయనాలతో కూతురి తలనిమురుతూ అలాగే ఉండిపోయింది. ఆఖరికి రుక్మిణి తల్లి నుండి విడిపించుకుని ప్రక్కనే ఉన్న వదిలిగారి వైపు మంద్ర చుక్కులు పరుచుతూ బావున్నారా వదినా అని అడిగింది. జవాబుగా అరుంధతి చిన్న చిరునవ్వు నవ్వి బాగానే ఉన్నానమ్మా అంది. ఆపై అందరూ కొన్ని క్షణాల సేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆఖరికి గంగాధర్రావు గారు ఎంతసేపు ఎదురు చూసినా అల్లుడు వస్తూ ఉన్న సూచనలు కనిపించకపోవడంతో అనుమానం కలిగి అడిగారు, ఇంతకు అల్లుడు రాలేదా అమ్మా? లేదు నాన్నగారు, వారికి కోర్టు పనుల్లో తీరిక లేకపోవడం మూలంగా రాలేకపోయారు. ఈ మధ్య మీరైనా ఒక్కసారి కూడా ఇక్కడికి రాకపోవడం వల్ల మిమ్మల్ని చూడాలన్న తహతహ ఎక్కువై ఇంకా వారు తీరుబాటు చేసుకుని వచ్చే వరకు కూర్చుంటే ఇప్పట్లో ఇక మిమ్మల్ని చూడటం సాధ్యం కాదని నేనే కదిలి వచ్చేశాను. అయితే ఇలా ఒంటరిగా పంపించకపోతే తోడుగా ఏ ఒక్కరినైనా పంపించాలన్న ధ్యాస కూడా అల్లుడు గారికి లేదా అమ్మా? ఎందుకు లేదు నాన్నగారు? నాతో పాటు ప్రయాణం చేయించి నౌకర్ని నాకు తోడుగా పంపించబోయారు, కానీ వెంట సామానేమీ లేకపోవడంతో
అవసరం లేదని నేనే మానిపించి వేశాను. అదేమిటమ్మా, సామానేమీ లేకుండా ఎలా బయలుదేరావు? వచ్చి వెంటనే వెళ్ళిపోదామనుకుంటున్నావా? అందుకుంది పరమేశ్వరమ్మ గారు. రుక్మిణి చిరునవ్వు నవ్వి అంది, అదేమీ లేదమ్మా, కొన్నాళ్ల పాటు హాయిగా నిశ్చిత్తగా ఇక్కడే ఉండిపోతాను. సామాను వెంట ఉంటేనే కొన్నాళ్ల పాటు ఇక్కడ స్థిరంగా ఉండగలనన్న సిద్ధాంతం ఏమైనా ఉందా? ఒకవేళ అలాంటి సిద్ధాంతాలు నీకేమైనా ఉన్నాయేమో కానీ నాకు అలాంటివి ఏమీ లేవు. పోతే చీరలు వగైరాలేవి వెంట తెచ్చుకోలేదంటావా? అలాంటి వాటికి ఇంట్లో కొరత లేదని నా అభిప్రాయం. నిజమే, కానీ నా ఉద్దేశం అది కాదమ్మా. నీ మొహం, నీకో ఉద్దేశం అంటూ ఒకప్పుడుంది కనుకనా ఇప్పుడు ఉండటానికి? వెళ్ళి త్వరగా అమ్మాయికి స్నానానికి వేడినీళ్ళు పెట్టు, ప్రయాణంలో చాలా అలసిపోయినట్టుగా ఉంది అన్నారు గంగాధరం గారు. అందుకుని ఇక వెంటనే పరమేశ్వరమ్మ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆమె గారు అటు వెళ్ళడంతోనే రుక్మిణి గంగాధరం గారి వైపు చూపులు పోనిచ్చి అడిగింది, రమణన్నయ్య ఎక్కడికి వెళ్ళారు నాన్నగారు? ఇంట్లో ఉన్నట్టు లేడు. కోత కోయిస్తూ పొలాన ఉన్నాడమ్మా. బహుశా ఈ పాటికి వస్తూనే ఉండవచ్చు అని అంటూ ఉండగానే రమణమూర్తి ఇంట్లోకి అడుగు పెట్టడం చూసిన రుక్మిణి సంతోషంతో, అదిగో అన్నయ్య రానే వచ్చాడు అంది చిరునవ్వులు చిలికిస్తూ. అలా అనడంతో తల ఎత్తి ముందుకు చూసిన రమణమూర్తి ఒక్కసారిగా విస్మయపడి, అరే, ఎప్పుడొచ్చావమ్మా రుక్కు? ఇలా వస్తున్నట్లు ఒక్క ఉత్తరమైనా రాయకూడదు అడిగాడు. అలా రాస్తే అప్పుడు మీరంతా ఆశ్చర్యపోరుగా అన్నయ్య. ఒకవేళ రాసే కనుక ఉన్నట్లయితే మీరిప్పుడు అనవసరంగా శ్రమపడి నన్ను అన్ని పనులు మానుకొని స్టేషన్ వరకు రావాలని అనుకునేవారు కదా అన్నయ్య. ఎన్ని పనులున్నా నీకన్నా అవేమీ ఎక్కువ కావమ్మా. స్టేషన్కి రావడానికి మేమేమిటో మహాశ్రమపడి పోతామన్నట్లు నువ్వు మాట్లాడుతున్నావు కానీ నీ గురించి ఒకరిని శ్రమ పెట్టడం అనేది గిట్టదసలు నీకు. అందుకే మీ చెల్లాయి గారు ఈ ఇంట్లోనే అందరినీ అందుకే మీ చెల్లాయి గారు ఇంట్లో అందరికీ కారాల పట్టి అయిపోయింది అంది చలోక్తిగా. అప్పటి వరకు మౌనంగా ఉన్న అరుంధతి అందుకుని భర్త రమణమూర్తి వైపు చూస్తూ టక్కున రుక్మిణి వదిన గారి వైపు చూసి, నీకెంత కంటగింపుతనం దేనికి వదిన అనాలనుకుంది. కానీ అంటే వదిన గారి మనసు ఎంతలా బాధపడుతుందోనని ఆ భావం చూపులలోనే వ్యక్తపరుస్తూ, పైకి మాత్రం ఆ అదృష్టం ఎంతవారికి లభిస్తుందో తెలుసా వదిన అంది నవ్వుతూ. తోడని అరుంధతి ముఖం మాడి నల్లబడిపోయినట్లయింది. అది గమనించిన రమణమూర్తి గంగాధరంలో వదిన గారు అన్న మాటలు తిరిగి ఆమెకే అప్పచెప్పడానికి రుక్మిణి తన సౌమ్యమైన కంఠస్వరంతో ఎంత సున్నితమైన పదచాతుర్యాన్ని ఇమిడ్చి మాట్లాడిందో ఊహించుకుని ఒకేసారి ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వారు. డాక్టర్ చక్రపాణి హాస్పిటల్కి బయలుదేరుతూ అన్నాడు భార్యతో, ఇవాళ సాయంత్రం 5-6 గంటలకు అయ్యే వరకు ఇంటికి రాను. అరుణ, మధ్యాహ్నం కాఫీ టిఫిన్ రంగనాయకులతో హాస్పిటల్కి పంపించు. అలాగేనండి, కానీ ఒక్క షరతు, ఇవాళ కాఫీ టిఫిన్ నువ్వే స్వయంగా చేసి పంపించాలి. అరుణ ఒక్కసారిగా గతుక్కుమంది. నీ వంట ఏ వంట ఎలా చేయాలో, కనీసం కాఫీ ఎలా కలపాలో చేతకాని ఆమె భయవిహ్వలత అయింది. తనకు వంట పనేమి చేతకాదని చెప్పడం చిన్నతనం అనిపించింది. పైపెచ్చు వంట పనివాడు రంగనాయకులు ఉండగా తనకి పని పురమాయించడం ఏమిటో అభిమానం అనిపించింది. వంటవాడు ఉండగా ఇవాళ ఈ పని నాకు పురమాయిస్తున్నారేమిటి? ఒక్కపూట ఖాళీ ఇస్తే ఇంకా వాడు మన మాట వింటాడా? మునుముందు అసలు వంట జోలికే పోకుండా ఆ పని కాస్త నా నెత్తిన రుద్ది గోడ మీద పిల్లివాటంగా తప్పుకు తిరిగే పరిస్థితికి వస్తాడు. అబ్బా, ఈ చిన్న విషయాన్ని గురించి ఇంతగా హైరాణ పడి మాట్లాడుతావేమిటారునా? ఒక్కపూట ఖాళీ ఇచ్చినంత మాత్రాన వంటవాడు అసలు ఆ పని జోలికే పోడనే మాటలు యథార్థమేనంటావా? అలా అనకపోతే మీకు చేసి పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు అని అంటే ఒక్క మాటలో పోదు. ఏమండి? అవును అరుణ, భర్త ప్రేమతో అడిగినప్పుడు అలా తిరస్కరించి మాట్లాడే భార్యను నేనెక్కడా చూడలేదు. బహుశా ఉండదేమో అని కూడా నా అభిప్రాయం. అసలు మనం ఎంత ఉన్నవాళ్ళమైనా, ఎంతగా మన ఇంట్లో వంట పనివాడు ఉన్నా మనకు చేతనైన పని చేసుకోవడానికి ఎప్పుడూ అభిమానపడకూడదు. అసలు భర్త నేనాడు భార్య
అమృత హస్తంతో ఎప్పుడు ఏది చేసి పెడుతుందా అన్న ఆశతో తహతహలాడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు అరుణ. సరే అంటూ వెంటనే బయలుదేరి తన స్వంత కారులో హాస్పిటల్కి వచ్చేశాడు. తను ఆ రోజున 3 పేషెంట్లకి ఆపరేషన్ చేయవలసిన పని ఉంది. అందుచేత రోగులను చూసే పని ఆ పూటకు వాయిదా వేసి ఆపరేషన్ గదిలో నుంచి పని పూర్తి చేసుకుని వెలుపలికి వచ్చేసరికి ఖచ్చితంగా మధ్యాహ్నం 2:30 గంటలైంది. చేసిన 3 ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. ఇంకా వెళ్ళి రోగులందరినీ ఒక్కసారి పరీక్షించి తిన్నగా తన గదిలోకి వచ్చి గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ ముట్టించి పొగ వదులుతూ రింగులు తిరిగిపోతూ ఉన్న ఆ పొగవైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఇంత రంగనాయకులు గది డోర్కి ఉన్న లేత పూలరంగు కట్టెను తొలగించుకుని నెమ్మదిగా లోపలికి వచ్చాడు. వాడి భుజం మీద నుంచి ఫ్లాస్క్ వేలాడుతూ ఉంది. చేతిలో చిన్నపాటి స్టెయిన్లెస్ స్టీల్ క్యారియర్ ఉంది. వాడు నెమ్మదిగా తను కూర్చున్న టేబుల్ సమీపంగా వచ్చి తీసుకోండి బాబు అన్నాడు. వాటిని టేబుల్ మీద ఉంచేసి డాక్టర్ చక్రపాణి మాట్లాడకుండా క్యారియర్ మూత తీసి అందులో ఉన్న తనకిష్టమైన పకోడీని ఉత్సుకతతో తీసి నోట్లో వేసుకుని నవిలి నమలకు ముందే పుసుక్కున ఊసి, ఏమిట్రా ఈ వంట? ఇంట్లో ఉన్న ఉప్పంతా ఇందులో తగలేసావు? నీకేమన్నా మతిపోయిందా? లేక మీ అమ్మగారిలా నీకు కూడా ఏమన్నా తిక్క పట్టుకుందా? పెద్దపెట్టి నడిచాడు. బాబుగారు నీ మొహాన తగలేసుకోరా అంటూ గబాల్న క్యారియర్ వాడి మీదకి విసిరేశాడు. ఆ విసరడంతో అందులో ఉన్న పకోడీ అంతా రంగనాయకుడి రొమ్ము మీద నుంచి చింది కింద గచ్చు మీద చెల్లా చెదురుగా పడిపోగా అదృష్టవశాత్తు ఒక క్యారియర్ మాత్రమే అతడి చేతికి చిక్కిపోయింది. అప్పటికింక కోపం తీరిపోయినట్లే చల్లబడి మెల్లగా ఫ్లాస్క్ అందుకుని కాఫీ ఫ్లాస్క్ మూత నిండా ఉంచుకుని నోటి దగ్గరికి పోనిచ్చి కొద్దిగా పెదవులతో చప్పరించి అంతలోనే ఆముదం తాగిన వాడిలా ముఖం పెట్టాడు. క్రితం చల్లబడిన కోపం అంతలోనే తిరిగి శిఖరాగ్రానికి చేరుకున్నట్లయింది. ఒక్కసారిగా రంగనాయకుల వైపు నిప్పులు కురిపిస్తూ ఉన్న కళ్ళతో చూస్తూ, చిచి అప్రాచ్యుడా, ఇది కాఫీయా పంచదార పానకొనరా? పకోడీ అనుకుంటే అది ఇంతే చేశావు. నీకు అసలు ఒళ్ళు దగ్గరుందట్రా. ఉంటే ఇవాళ నువ్వు ఇలా చేసుకుని వస్తావా? నెల జరిగి జరగకముందే నెల జీతంతో పాటు మరో 10 రూపాయలు అదనంగా ఇస్తూ ఉంటే నీకేమీ కన్ను మిన్ను కనిపించడం లేదురా. నువ్వు చేసిన పని క్షమించరానిది. ఈ నెల నుంచి జీతంతో పాటు అదనంగా ఇచ్చే ఆ 10 రూపాయలు కట్ చేస్తున్నా పో వెదవా అన్నాడు నోటి దగ్గర కాఫీ బల్ల మీద విసురుగా పెట్టేసి. రంగనాయకుడు 2 కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. ఇంకేమీ మాట్లాడలేని స్థితిలో ఎంతోసేపు మౌనంగా ఉండి ఆఖరికి అతి ప్రయత్నం మీద ఆర్ద్రమైన కంఠస్వరంతో బాబుగారు అన్నాడు. చక్రపాణి వాడివైపు ఒక క్షణం తీక్షణంగా చూసి అంతలోనే వాడి పరిస్థితికి జాలిపడి అన్నాడు, బాబుగారు బాబుగారు, మాట అంటేనే అలా కన్నీరు కార్చేవాడివి. తప్పు చేయడం దేనికిరా? ముందుగానే కాస్త ఒళ్ళు తెలిసి మసులుకుంటే ఇప్పుడు ఇలా పశ్చాత్తాపపడవలసిన అవసరం కలిగేదేనా? వాడు తన వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తూ అన్నాడు హీనస్వరంతో, ఈ తప్పు నేను చేసింది కాదు బాబుగారు. చక్రపాణి అతడి వైపు ఒక క్షణం నిలకడగా చూసి అడిగాడు, మరి ఇవాళ కాఫీ టిఫిను అమ్మగారిని స్వయంగా చేసి ఇక్కడికి పంపించమని చెప్పారట. అంచేత ఎప్పుడూ చేయి కాల్చుకొని అమ్మగారి గారు నానా అవస్థలు పడి తమరి కోసం వాటిని స్వయంగా చేసి పంపించారు బాబుగారు. ఒక్కసారి డాక్టర్ చక్రపాణి తెల్లబోయి చూశాడు. రంగనాయకులు ఇంటికి వచ్చి రావడంతోనే అడిగింది అరుణ, ఏం రంగనాయకులు, మీ బాబుగారు కాఫీ టిఫిన్ తీసుకున్నారా? రంగనాయకులు ఆమె మూలంగా తనకు జరిగిన శాస్తి ఏపాటితో చెప్పటానికి సిగ్గుపడి ఆమె గమనించకుండా ఓసారి ఆమె వైపు బిగువుగా చూసి అన్నాడు, తీసుకున్నారమ్మగారు. ఏమన్నారు? ఆ వంట నేను చేసి పంపించిందేనని చెప్పావా? చెప్పానమ్మగారు. దానికి బాబుగారు ఇంతకాలానికి అలాంటి టిఫిను కాఫీ లభించినందుకు నన్ను మిమ్మల్ని భలేగా దూషించారులేండి అన్నాడు తన కోపమంతా దిగమిరుగుతూ క్యారియర్ విసరడం వల్ల రొమ్ము మీద తగిలిన దెబ్బను తడుముకుంటూ. ఏమనో చెప్పు చూద్దామని అడగబోతూ ఉండగానే డాక్టర్ చక్రపాణి నొసటి మీద పడ్డ ముంగురులు పైకి నెట్టుకుంటూ ఇంట్లోకి రావడంతో ఆమె ఆగిపోయి భర్తగారి వైపు తనేదో పెద్ద ఘనకార్యం సాధించినట్లే విజయగర్వంతో ఓరగా ఒక్కచూపు విసిరి ఊరుకుంది. డాక్టర్ చక్రపాణి ఆమె వైపు మెర్రును చూసి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళి కోటు విప్పి హ్యాంగర్కి తగిలించబోతూ ఉండగానే వెనక నుంచి అరుణ ఆ గదిలోకి ప్రవేశించింది. చాందిని దీపకాంతిలో ఆమె ధరించిన స్వర్ణవర్ణ పట్టుచీర మెలమెలా మెరిసిపోతూ ఉంది. ముచ్చటగా ఆమె నొసటి కిరుచెంతలా జారిన ముంగురులు అక్కడక్కడ తలుకులీనుతూ ఫాలము మధ్యన చూడముచ్చటగా మెరిన కుంకుమ పొట్టు ఆమె ముఖపద్మంలోని సహజ సౌందర్యానికి మరింత వన్నెలు చేకూర్చి పెడుతూ ఉన్నాయి. అయినా ఆమెను చూసి చూడడంతోనే డాక్టర్ చక్రపాణి గారి కోసం కోపం మరింతగా పెరిగిపోయింది.
అయిష్టంగా తనకు చేసి పంపిన కాఫీ టిఫిన్ నోటిలో పెట్టడానికే సహించని పరిస్థితిలో ఎంతగా ఆవేదనపడి కుతకుతలాడిపోయాడో అన్న చింతనే ఆమెకు లేనట్లు తన వైపు క్రీగంట చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండడంతో తనకు మండిపోయింది. వంట పనుల విషయంలో ఇక ముందు ఎన్నడూ ఆమెను స్వేచ్ఛగా వదిలిపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అన్నాడు, అరుణ, ఈ పూట నుంచి వంట పని కార్యక్రమం నువ్వే స్వయంగా నిర్వర్తించాలి. ఈ విషయంలో నువ్వు అనవసరంగా వాదన పెంచుకున్న ప్రయోజనం లేదు. అరుణ ఒక్కసారి తెల్లబోయి భర్త వైపు చూసింది. ఇంక తన అసలు లోపాన్ని వెంటనే భర్తగారికి చెప్పేయాలన్న ఆతృతతో, అది కాదండి అసలు అని ఇంకేదో అనబోతూ ఉండగానే చప్పున అడ్డు వచ్చి, అసలు లేదు వడ్డీ లేదు, ఇంక నువ్వు అనవసరంగా మాట్లాడవద్దు అరుణ. నువ్వు అనబోయేదేమిటో నాకు బాగా తెలుసు. రంగనాయకులు ఉండగా ఈ పని నాకు పురమాయిస్తున్నారేమిటి అనేగా నువ్వు అడగబోయేది. దానికి నా జవాబేమిటో తెలుసా? ఇక ముందు నా అనుమతి లేనిదే రంగనాయకులు వంట పనికి ఉపక్రమించడానికి వీల్లేదు అని ఒక్కసారిగా గొంతు పెద్ద చేసి రంగనాయకులు అంటూ పిలిచాడు. పిలుపు వినినట్లే రంగనాయకులు దడదల్లాడుతూ ఆ గదిలోకి ప్రవేశించి, ఏమిటి బాబుగారు అని అడగడానికి భయమేసి చేతులు నలుపుకుంటూ అపరాధిలా నిల్చుని ఉన్నారు. ఈ పూట నుంచి వంట పని మీ అమ్మగారే స్వయంగా చేస్తారు. ఇంక నువ్వు ఆ గదివైపు వెళ్ళవలసిన పని లేదు, తెలిసిందా? రంగనాయకులు వెలవెలపోయి చూశాడు తన వైపు. ఆ చూపుల్లోని అర్థం గమనించినట్లే అన్నాడతను. ఏమిట్రా అలా అయిపోయావు? వంట పని లేదని పనిలో నుంచి తొలగించి వేస్తానేమోనని భయపడుతున్నావు కదూ. కానీ అలా ఎప్పుడూ ఉసూరు మనిపించంలే. నువ్వు వంట చేయకపోయినా నెలలా నీ జీతం ఎప్పట్లాగే నీ చేతికొస్తుంది. సిద్ధం బాబుగారు అంటూనే రంగనాయకులు స్థిమితపడ్డ హృదయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు అలా వెళ్ళిపోగానే అంది అరుణ, మీరెందుకు నా పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారో స్పష్టపడుతూ ఉంది. చక్రపాణి ఆమె వైపు ఒక క్షణం నిశ్చితంగా చూసన్నాడు, అది నువ్వు అర్థం చేసుకుంటే దానికి నేనేమీ చెప్పలేను. ఉన్నత స్థితిలో ఉన్న నేను ఇలాంటి పని ఎందుకు చేయాలి అన్న నీలో ఏనాడో వెర్రితనలు వేసింది. దానికి నేను చెప్పేది ఒకే ఒక్కటి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఇలాంటి చేతనైన పనులు చేసుకోవడంలో ఎప్పుడూ అభిమానపడకూడదు. అందులో భార్య చేసిన వంటకాలు సుష్టుగా భోజనం చేయడానికి భర్త ఎంతగా తహతహలాడిపోతూ ఉంటాడో అన్న విషయం నువ్వు ఏమాత్రం గ్రహించి ఉన్నా ఇప్పుడు ఇలా మాట్లాడవు. నన్ను మీరు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది మీరు శాంతం వినకుండానే, అబ్బా ఇంకా నాకేమి చెప్పినా లాభం లేదు అరుణ, నేను చెప్పింది చేయడమే నీ కర్తవ్యం అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయి హాల్లో ఈజీ చైర్లో కూర్చున్నాడు డాక్టర్ చక్రపాణి. అరుణ్ ఒక్క క్షణం భర్త వెళ్ళిన వైపే చూసి నిట్టూర్చింది. తన పట్ల భర్త ఎంతకింత కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఊహించుకోలేకపోతూ ఉంది. అయినా ఇంకా తప్పదు కనుక నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న వంట పాత్రలన్నీ శుచిగా తోమి శుభ్రపరిచి ఉన్నాయి. తను ఇప్పుడు వంట చేయాలా అన్న ఆలోచనలో వాటి వైపు నిస్సహాయంగా చూస్తూ ఉంటే అవి తన నిస్సహాయతను చేతకానితనానికి ఫక్కురు నవ్వుతూ ఉన్నట్లుగా ఉన్నాయి. రంగనాయకుల్ని పిలుద్దామా? ఇప్పట్లో లాభం లేదని భావించింది. ఇంకా ధైర్యం చేసి తనే బియ్యం కడిగి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రతో పొయ్యి మీద ఉంచి అగ్గి ముట్టించింది. కొద్దిసేపట్లోనే పొయ్యిలోని కట్టెలు బాగా ముట్టుకుని పగబగా మండసాగాయి. అత్యసరున పొయ్యి మీద ఉంచిన బియ్యం ఉడకటానికి ఎంత వ్యవధి తీసుకుంటుందో ఉడికినట్టు నిర్ధారణ చేసుకుని క్రిందకి దించడం అనే పని ఏ తరుణంలో చేయవలసి ఉంటుందో, ఎసరు కొరకు పోసిన నీరు ఎంతవరకు ఇరగనీయవలసి ఉంటుందో అన్న వివరం తెలియక పగపగ మండిపోతూ ఉన్న పొయ్యి మీద పాత్ర వైపు ఆదుర్దాగా చూడసాగింది. ఇంతలో బుసబుస పొంగు వచ్చి పాత్రపై మూత గబాలను తొలగిపోయి పొంగు నీరు పాత్ర అంచుల నుంచి పొయ్యిలోనికి జారి పడుతూ మంటలను ఆర్పివేయసాగింది. తనకింక ఏమీ తోచక చప్పున పాత్ర కిందకి దించబోగా ఆ నీరు కాస్త తన చేతి మీద పడింది. అబ్బా! గబాలను పమిటి చెంగుతో చెయ్యి తుడిచేసుకుంది. అయినా పడిన మేరలో చెయ్యి పొప్ప పొంగిపోయింది. అది చూసుకున్న మరుక్షణమే ఆమె కళ్ళు ఆవిర్లు కమ్మినట్లయ్యాయి. ఒక్క క్షణం అలా దిమ్మెరపోయి కళ్ళు మూసి బాధగా నిల్చుండిపోయింది. తనకు వంట చేయడం చేత కాకపోవడం మూలాన ఎంత అనర్థం వాటిల్లిందో తనకిప్పుడు బాగా అనుభవంలోకి వచ్చింది. ఆనాడు తనకు వంట చేయడం చేత కాదన్న విషయమై వదినగారు హేళన చేసి ఉన్నదంటే అందులో ఆక్షేపించదగ్గ విషయమేమీ లేదని ఇప్పుడు తనకు బాగా తెలిసి వచ్చింది. స్త్రీ జన్మ ఎత్తిన తర్వాత వంట పని చేతరాని ప్రతి స్త్రీ ఎంత నరకయాతన అనుభవిస్తుందో తనకు స్పష్టంగా తెలిసిపోయింది. అమ్మగారు, బాబుగారికి ఆకలవుతూ ఉందట, వంట పని అయిందో లేదో తెలుసుకురమ్మనమని పంపించారు అంటూ వచ్చాడు రంగనాయకులు. ఇంతలో
టక్కున రంగనాయకుల స్వరం వినిపించడం తోనే అరుణ ఆలోచనలన్నీ ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. ఉడికిన అన్నం గరిటెలో కొద్దిగా తీసి చూసి అది మెత్తగా ఉడికిపోయి ఉండడంతో ఆశ్చర్యపోయింది. అయినా తనేమీ విచారించలేదు. అది చూసిన రంగనాయకులు ఆ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. అమ్మగారు, అన్నం అంటూ ఆదుర్దాగా పొయ్యి దగ్గరికి వెళ్ళి దించబోయాడు. కానీ అరుణ అభ్యంతరం పెట్టి తనే దానిని కిందకి దించివేసి అంది, ఏ అలా ఉంటే మీ బాబుగారు భోజనం చేయరా? నా చేతిలో ఎలా చేసినా ఇష్టమనేగా నన్ను వంట చేయమంది అంటూ రంగనాయకుల వైపు కసిగా కోపంగా చూసింది. ఆ పరిస్థితుల్లో రంగనాయకులు మరేమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అరుణ బాధతో కూడి చిరునవ్వు నవ్వి ఇంకా కూర చేయడంలో నిమగ్నమైపోయింది. కానీ ఏం చేస్తే బావుండునో అన్న సమస్య ఎదురైంది ఆమెకు. కూరలు చేయడానికి దొండ, బెండ, పొట్ల, కాకర, వంగ వగైరా కాయగూరలన్నీ ఉన్నాయి. చారు చేయడానికి కందిపప్పు ఇంట్లో పుష్కలంగా ఉంది. కూర కన్నా చారు తయారు చేయడం తేలికని ముందు పెసరపప్పు పొయ్యి మీద ఉంచి ఉడికించింది. దాన్ని దించి చారుగా తయారు చేసి తాలింపు వేయడానికై మరో పాత్రలో దినుసులు వేసి నూనెలో వేయించి ఆ చారు కాస్త అందులో తిరగబోసింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తాలింపు దినుసులన్నీ మాడిపోయి చారు ఉపరితలంపై నల్లగా తేలాయి. అరే, తను చేసిన తప్పుకి గబాలన పెదవి కొరుక్కున్నది అరుణ. తాలింపులు వేయడంలో తనకేమాత్రమూ అనుభవం లేకపోవడంతో జరిగిన ఈ చిన్న పొరపాటును ఇప్పుడింక సరిచేయాలన్నా లాభం లేదని వెంటనే గ్రహించి వేసింది. భోజనం అలా మిగల ఉడికినందుకు, తాలింపులు ఇలా మాడిపోయినందుకు భర్త తనను నోటి కొద్ది తిట్టకుండా ఉండగలడా? అట్లా అని మూర్ఖించి తను వాటినే భర్తకి వడ్డించగలదా? అరుణ మనస్సుకు ఎటూ పాలు పోలేదు కొద్దిసేపటి వరకు. కానీ తను మరలా ఏదో ఒక కూర చేయాలని మాత్రం నిర్ణయించుకుంది. కానీ ఏ కూర ఎలా తయారు చేయాలో తెలియక ఇదో కొత్త వంట సుమా అని భర్తకు తను చెప్పకుండానే గ్రహించేటట్లు బెండ, బీర, వంగ, దొండ ముక్కలుగా తరిగి అన్నీ ఏకం చేసి కనీసం పులుసు కూరగానైనా తయారు చేయాలనే ఉద్దేశంతో వీటిని ఒకే పాత్రలో వేసి పొయ్యి మీద ఉంచింది. కానీ ఏ మోతాదు ఎంత ఎప్పుడు వేయాలో సరిగ్గా తెలియక ముందుగానే ఉప్పు, కారం నూనెలో కలిపి పెట్టింది. ఉప్పు ముందుగా వేయడం వల్ల నీరు ఉప్పగా మారి పొయ్యి మీద ఎంతసేపు ఉంచినా ఒక్క ముక్క కూడా సరిగ్గా ఉడక్క అన్నీ గిడసబారిపోయాయి. కానీ ఆ తప్పు ఆమెకు తెలియకపోగా పొయ్యిలోని కట్టెల సెగ మరి కాస్త హెచ్చించింది. దానితో ముక్కులు అడుగుపట్టి ఒక్కసారిగా గప్పున కాటుకంపు పైకి తేలింది. గబారున ఆ పాత్రలోనికి కూర వేసే తదేకంగా చూస్తూ నుదుట మీద పట్టిన చెమట బిందువులను పవిటి చెంగురు కట్టుకుంటూ నీరసంగా నిట్టూరుస్తూ అయినా తన వల్లగాని పని చేయిస్తూ ఎంతగా వెతలు పెడుతూ ఉన్న భర్త మూర్ఖత్వానికి జన్మజన్మలకు తగిన చక్కని జవాబని నిర్ధారణ చేసుకుని లోలోన స్థిమితపడింది. కానీ భర్త ప్రేమగా కోరిన కోరికను సఫలీకృతం చేయలేదని, తనను ఇలా ఏమీ చేతకాని దానిగా సృష్టించిన విధిని ఒక్కసారిగా దుయ్యపట్టి వేసింది. అయినా ఇప్పుడిక తనేమి చేయగలదు? రంగనాయకులు పిలిచింది. పిలుపు విన్నట్టుగానే రంగనాయకులు ఆతృతపడుతూ అక్కడికి వచ్చి, ఏమిటమ్మగారు అన్నాడు. భోజనం వడ్డిస్తున్నాను, మీ బాబుగారిని రమ్మని చెప్పు వెళ్ళి. అట్లాగేనమ్మగారు. రంగనాయకులు వెళ్ళిపోయాడు. అరుణ ఇంకా ఆలోచించకుండా ఓ వెండి పళ్ళెంలో భోజనం వడ్డించబోతూ ఉండగా అంతక్రితమే శుచిగా స్నానం చేసిన డాక్టర్ చక్రపాణి బనీను లుంగీతో త్వరగా గదిలోనికి ప్రవేశించి సుగంధ పరిమళాలు వెదజిమ్మే గంధపు చెక్కతో తయారు చేసిన పీట మీద కూర్చున్నాడు. ఆశగా అరుణ భోజనం వడ్డించి 2 చిన్న వెండి గిన్నెల నిండుగా చారు పులుసు కూరగా తయారు చేయాలనుకుని కాటుపోయిన ఇగురు కూరగా వండిన కాలగా పులకం ఇగురు కూరను నింపి భోజనం పళ్ళెనంతో పాటు దడదల్లాడుతున్న గుండెను చిక్కబట్టుకుని నెమ్మదిగా భర్త ముందు ఉంచింది వాటిని. డాక్టర్ చక్రపాణి వాటి వైపు చూసి చూడడంతోనే ముఖం వికృతంగా పెట్టి భార్య వైపు ఒక్కసారిగా మండిపడి చూస్తూ, చిచి, ఇదా భోజనం? దీని వీధిలో పారేసిన కుక్కలు కూడా ముట్టుకోవు అంటూ అట్లే పళ్ళాన్ని నెట్టి దిక్కున లేచి నిల్చున్నాడు. గచ్చు నేల మీద పళ్ళెరం కిర్రును చప్పుడు చేస్తూ అల్లంత దూరం వెళ్ళి అట్టే బోర్లా పడిపోయింది. అందులోని అన్నం కాస్త చుట్టూ చెల్లాచెదురుగా పడిపోయింది. ఇంక చక్రపాణి అక్కడి నుంచి విసురుగా వెళ్ళబోతూ ఉండగా, ఏమండి అంటూ అరుణ గబారున అడ్డుగా వెళ్ళి, ఒక్క క్షణం ఆగండి, మీరంతా కోపగించుకొని వెళ్తే నేను భరించలేను అంటూ 2 చేతులు ప్రక్కలకి చాచి భర్తను వెళ్ళనీయకుండా చేసింది. చక్రపాణి ఆమె 2 కళ్ళల్లోకి తన చూపులను సూటిగా వాడితేరిన శరసమోహంలా పోనిస్తూ అన్నాడు, నేనా కోపగించుకుని వెళ్ళేది? నాలోని కోపం పడగ విప్పి త్రాచులా బుసలు కొట్టి ఉన్నట్లయితే ఇప్పుడు నువ్విలా ఇంత ధైర్యంగా నా ముందు నిలబడగలిగేదానివా? అరుణ,
భర్త అనేవాడు తన భార్యను తనకు చేతనైన పని చేయమని అర్థించడం కూడా ఒక పొరపాటేనా? ఏమండి? కన్నీరు కొలుకుల నుంచి చెక్కుల మీదకి జారిపోసాగింది. అవును అరుణ, నువ్వు నా భార్యవని, నీ చేతితో తయారు చేసిన వంటను సంతృప్తిగా ఆరగించాలని ఆశపడి నేను తొలిసారిగా ఒకే ఒక కోరిక కోరాను. కానీ నా కోరికను నువ్వు మన్నించినట్లు సూచనగా మొట్టమొదట నువ్వు తయారు చేసి పంపిన పకోడీ కాఫీల వల్లే స్పష్టమైపోయింది. ఆ విషయం నేనేమీ మందలించకుండా అప్పటికీ నీ మీద విశ్వాసం నాకు ఇంకా సడలిపోనందువల్ల మరల రెండవ కోరిక కోరాను. ఇప్పుడు అంతే చేశావు. కానీ నాకు వంట చేసి పెట్టడం నీకు ఇష్టం లేకపోతే ఆ విషయం నేను అడిగిన వెంటనే ఖచ్చితంగా చెప్పేస్తే పోయేదిగా. ఇప్పుడు ఆ విషయమే ఇంతగా బాధపడవలసిన అవసరం కలిగేది కాదుగా. ఏమండి? ఈ విషయంపై నాకు మీ పట్ల ద్వేషం ఏమీ లేదు, కానీ మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. నాకు వంట చేయడమే రాదసలు. అయినా మీ కోరికను తిరస్కరించలేక, నాలోని ఈ లోపాన్ని వెలికి చెప్పుకోలేక మీకోసం చేత కాకపోయినా వంట చేయడానికి తలపడ్డాను. తత్ఫలితంగా నాకు ఎలాంటి శాస్తి జరిగిందో చూడండి అంటూ కాలి బొబ్బపడిన తన చేతిని చూపించింది డాక్టర్ చక్రపాణికి. డాక్టర్ చక్రపాణి ఆమె చేతివైపు ఒక క్షణం ఆలస్యంగా చూసి అన్నాడు నిర్దయతో, కటువైన స్వరతో, ఏమిటి, నీకు వంట చేయడం చేత కాదు? ఆ సంగతి ముందుగానే చెప్తే ఇప్పుడు ఈ పని జరిగేది కాదుగా. అసలు స్త్రీ పుట్టిన తరువాత ఆమె జీవితానికే ఆలంబనమైన ఈ వంట పని చేత కాదని అంటే అది స్త్రీ జాతికే అవమానకరం. ఈ అరుపులు విన్నట్లుగానే చక్రపాణి గారి తండ్రి చిదంబరం గారు గబగబా అక్కడికి వచ్చారు. మామగారిని చూసి అరుణ కొంగుతో కళ్ళు తుడిచేసుకుంది. కొడుకును, అతనికి అంత దూరంలో మహాపరాధం చేసిన మానవ దృష్టికి తన మొహం చూపించడానికి బహుశా బిడియపడుతూ ఉండే వ్యక్తిలా అవనతవదనే నిలిచి ఉన్న అరుణ నువ్వు ఒక్క క్షణం మార్చి చూసి ఇలా అడిగాడు, దేనికిరా అమ్మాయి మీద అరుస్తున్నావు? ఏం జరిగింది? చేత కాకపోతే ఏమైనా జరుగుతుంది. ఈమె గారికి అసలు బొత్తిగా వంట చేయడమే రాదు. ఓస్, ఇంతే కదా, దీని గురించి ఇంత పెద్ద రాద్ధాంతం చేసుకోవాలా ఏం? అమ్మాయికి వంట చేయడం చేత కాకపోతే ముంచుకుపోయిందేమిటి? రంగనాయకులు లేడా ఏం? ఉంటేనే ఎప్పుడు రంగనాయకులే మన అంటి పెట్టుకుని ఉంటాడనే నమ్మకం ఏమిటి? పోనీ వాడు కాకపోతే మరొకడు. అంతేగాని అమ్మాయికి వంట పని చేత కావాలని ఎక్కడా లేదు. అసలు అమ్మాయికి పొయ్యి ముందుకు వెళ్ళడమే ఇంట్లో చెడ్డ తలంపుల మారి పనిరా. అది మీరంటున్నారు కానీ మనం ఎంత సిరి సంపదలతో తొలతూగుతూ ఉన్నా మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు నాన్న. వసుధ మనం చేయవలసిన పని కూడా చేతకాని పరిస్థితిలో ఆ విషయమై మనని మనం ఎలా నిందించుకోవలసి ఉంటుందో ఇంకా వేరే చెప్పుకోవలసిన పని లేదనుకుంటాను అంటూ ఆమెను తప్పుకుని 1-2 అడుగులు వేసి మరలా ఏదో గుర్తుకొచ్చిన వాడిలా టక్కున ఆగి అరుణ వైపు తిరిగి అన్నాడు, కానీ అరుణ, నాన్నగారి అభిప్రాయాలతో నేనేమాత్రం ఏకీభవించలేను. నీకు వంట చేయడం క్షుణ్ణంగా రావాలి. ఆ విషయమే నేను నీకు ఖచ్చితంగా చెప్తున్నాను. నీకు వంట చేయడం వచ్చే వరకు రంగనాయకుల వద్ద తర్ఫీదు పొందు. పోని వాడి దగ్గర నేర్చుకోవడం నీకు ఇష్టం లేకపోతే తిన్నగా ఇంటికి వెళ్ళి మీ అమ్మగారితోనే అన్నీ నేర్పించుకో. అంతకు తప్పించి వేరే గత్యంతరం లేదు నీకు. నువ్వు ఈ విషయంలో సిద్ధహస్తురాలు అయినట్లు మీ ఇంటి వద్ద నుంచి ఏమాత్రం వార్త వచ్చినా నాకు చేరినా నేను నిమిషాల మీద ఇక్కడికి తిరిగి రప్పించుకుంటాను. లేకపోతే నువ్వు అంతవరకు అక్కడే ఉండవలసి వస్తుంది. ఈ లోపల నేను వచ్చి నిన్ను చూడటం కూడా బహుశా జరగదు అనుకుంటాను అంటూనే కదిలి చరచరా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ చక్రపాణి. అరుణ ఒక్క క్షణం భర్తగారు వెళ్ళిన వైపే శూన్యదుర్గులు పరిపి ఊరుకుంది. నేను వెళుతున్నాను. అరుణ ప్రయాణమై వచ్చి భర్త చక్రపాణి గారి ఎదుట నిల్చుంది. డాక్టర్ చక్రపాణి భార్యను ఆపాదమస్తకము ఒక క్షణం విస్తుపోయి చూసి అడిగాడు, ఎక్కడికి? అరుణ తడుముకోకుండా చెప్పింది, మా ఇంటికి. మీరన్నట్లు వంట చేయని చేతకాని స్త్రీ జీవితం వ్యర్థమేనని భావిస్తున్నాను. నాకు వంట చేయడం చేతనయ్యే వరకు మా ఇంటి దగ్గరే ఉండటానికి నిశ్చయించుకున్నాను. ఒకవేళ ఎంత ప్రయత్నించినా వంట చేయడం చేత కాకపోతే అయినా మీరన్నట్లు అక్కడే ఉండిపోతాను. అంతకన్నా చేసేదేముంది? పోనీ ఇక్కడ ఉండే రంగనాయకుల వద్ద నేర్చుకోరాదు? ఈ సంగతి ముందే చెప్పానుగా. వద్దులేండి, వెళ్ళి మా అమ్మ దగ్గర నేర్చుకుంటాను. సరే, నీ ఇష్టం. రివ్వున ఓ కారు ఆవరణలోకి చొచ్చుకుని వచ్చి తిన్నగా మేడమెట్ల సమీపానకొచ్చి ఆగిపోవడంతో ఆ శబ్దాన్ని ఇంటిలో నుంచి విన్న తాయారమ్మ, గోవిందరావు గారు ఆదుర్దాగా వరండాలోకి వచ్చారు. అప్పటికే కారు దిగిన అరుణ గబగబా వరండా మెట్లన్నీ ఎక్కేసి అమాంతం వెళ్ళి తల్లిపై వాలబడిపోయింది.
దుఃఖం పొర్లుకుని రాగా అతిబలవంతాన ఆపుకున్నప్పటికీ అనివార్య పరిస్థితిలా బొటబొట కొలికలలో నుంచి జారి చెక్కుల మీదుగా ప్రవహించే కన్నీరు తల్లి హృదయాన్ని తడిపివేయసాగింది. తాయారమ్మ ఉలిక్కిపడి కూతురి మొహం వైపోసారి చూసి అదిరిపోయింది. గోవిందరావు గారికి ఏమీ పాలుపోక తల్లి హృదయతలాన్ని కరుచుకుని పోయి ఉన్న కూతురు వైపు తెల్లబోయి చూడసాగారు. తల్లి తాయారమ్మగారు విషయం ఏమిటో అడగబోతూ ఉండగానే డ్రైవర్ అప్పలస్వామి కారులో నుంచి కాకి గుడ్డ కవర్ కలిగిన ఓ లెదర్ బ్యాగ్ తీసుకుని వచ్చి అక్కడ ఉంచుతూ, ఇంకా ఎల్లొస్తానమ్మగారు అన్నాడు. అరుణ వాడి వైపు చూడకుండానే జీరపోయిన కంఠస్వరంతో అలాగే అంది. ఆ మరుక్షణమే అప్పలస్వామి కారు కదిలించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆపై గోవిందరావు గారు నౌకరుని పిలిచి సంచి ఇంట్లోకి పంపించి తను పచార్లు చేయసాగారు. అరుణ తల్లి నుంచి విడిపోయి మెల్లగా మేడ మధ్య హాల్లోనికి ప్రవేశించి నీరసంగా ఓ పేము కుర్చీలో కూర్చోబడింది. ఆ వెనుక తాయారమ్మ, గోవిందరావు గారులు కూడా లోపలికి ప్రవేశించి కూతురికి సమీపంగా మరి 2 కుర్చీలు లాగుకుని కూర్చున్నారు. ఏమిటమ్మా ఇలా ఒంటరిగా వచ్చావు? పాణిగారు ఏవైనా కోపగించుకున్నారా? అడిగారు గోవిందరావు గారు. లేదు నాన్న అని అన్నదే కానీ లోలోన అవును అని ఎందుకు అనలేకపోయానా అని పదే పదే మదనపడసాగింది. ఏమీ లేకుండా ఇలా పెట్టే బేడతో ఎందుకు వచ్చేస్తావే? ఏదో జరుగుంటుంది చెప్పు, లేకపోతే నువ్వు ఇలా అర్ధాంతరంగా ఎప్పుడూ రావని నాకు బాగా తెలుసు అందుకుంది తాయారమ్మ. అరుణ ఒక క్షణం మౌనం అనంతరం అంది, తల్లివైపు నీరసంగా చూస్తూ మెల్లగా. అవునమ్మా, నువ్వు ఊహించిన దానిలో అబద్ధమేమీ లేదు. నేను కొన్ని రోజులు లేదా నెలలు, అప్పటికి నేను వచ్చిన పని కాకపోతే కొన్ని సంవత్సరాలైనా ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది. కూతురు మాటలలోని ఆంతర్యం ఏమిటో అర్థం కాక తాయారమ్మగారు అరుణ వైపు తికమక పడుతూ చూడసాగింది. ఇంచుమించు గోవిందరావు గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆఖరికి కొన్ని క్షణాల అనంతరం తాయారమ్మగారు నెమ్మదిగా అడిగారు, అంటే నాకేమీ అర్థం కావడం లేదే అరుణ, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నేనేమీ చేతకాని దాననైనప్పుడు ఏవైనా జరుగుతుందమ్మా అంటూ అరుణ జరిగిన సంగతంతా ప్రోసగుచ్చినట్లుగా చెప్పి మరలా ఒక్కసారి వలవలా కన్నీరు కార్చింది. తాయారమ్మ నిస్సహాయ స్థితిలో కూతురు వైపు అలా కళ్ళు అప్పగించి చూడసాగింది. అంతా విన్న గోవిందరావు సైతం కూతురు వైపు అలాగే చూస్తూ అన్నారు చాలాసేపటికి, ఇందుకే ఇంత శిక్ష విధించారా అమ్మ పాణిగారు? అరుణ కొంగుతో కన్నీరు అద్దుకుని కొన్ని క్షణాల మౌనం అనంతరం చీరపోయిన కంఠస్వరంతో అంది ఇలా, అందులో తప్పేమీ లేదు నాన్నగారు. నన్ను మొదటి నుండి ఎంత అల్లారుముద్దుగా పెంచినా కనీసం ఒక్క వంట అయినా నేర్పని అమ్మను నేను ఈ క్షణంలో దూషించకుండా ఉండలేకపోతున్నాను. స్త్రీ ఏ పనిని అయితే విధిగా అలవర్చుకోవాలో అదే పనిని అలవర్చుకోవడానికి తగిన అవకాశం నాకు కల్పించకపోవడం మన్నది నిజంగా దురదృష్టమనే చెప్పాలి నాన్న. పోనీలేమ్మా, ఈ చిన్న విషయాన్ని గురించి అంతగా విచారపడటం దేనికి? నిన్ను ఒక్క పనైనా ముట్టుకోనీయకుండా ఎంత అల్లారుముద్దుగా పెంచినా ఆఖరికి దానికి ప్రతిఫలంగా ఏదో ఒక రోజున ఇలా అంటావని ఏనాడో ఊహించాను. అయినా 4-5 రోజులు ప్రయత్నం చేస్తే ఆ పనేమిటో ఇట్టే అలవడపడుతుంది. దీనికి ఇంత రాద్ధాంతం చేసి ఇంటికి పంపించడం దేనికి? అదే కాక ఇంట్లో వంట మనిషి ఉండగా కేవలం నిన్నే చేయమని ఒత్తిడి పెట్టడం దేనికి? ఏమిటో ఆడపిల్లల్ని ఒకరి చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్లల్లా ప్రవర్తిస్తారు. అదేమని నోరెత్తి అడగటానికి వీలు లేకుండా పోతోంది. రోజులే అలా మారిపోతున్నప్పుడు ఇంకా ఒకరిని అని ప్రయోజనం ఏముంది అంది తాయారమ్మ అందుకుని నిట్టూరుస్తూ నీరసంగా. రోజులేమీ మారిపోవడం లేదమ్మా, మనకు మనమే మన ప్రవృత్తులలో మార్పును తెచ్చుకుంటూ దాని దుష్ఫలితాన్ని ప్రభావాన్ని కాలానికి అంటగట్టి అంతా దాని తప్పే అని అంటున్నాము. కానీ మన ప్రవృత్తిలో మార్పేమీ లేకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉండేలా చేస్తే మానవుడే ఇన్ని సమస్యలకు లోనైనా ఇంతగా కాలాన్ని దుయ్యపట్టవలసిన అవసరం ఉండదు. నన్ను అనాలని అయినా హేళనకైనా వదిలిగారు నాకేమీ పనులు చేయని చేతకాకపోవటానికి వెనక అప్పుడప్పుడు మందలించారంటే అందులో తప్పేమీ లేదని ఇప్పుడు అనిపిస్తోంది. ఉన్నట్లుండి అరుణ వదినగారిని వెనక్కి వేసుకుని రావడంతో తాయారమ్మగారు ఒక్కసారిగా శివాలెత్తిపోయారు. కూతురు వైపు ఒక్క క్షణం మిరుడు చూసి అంది, దాని మాటే చెప్పొచ్చావులే. ఇంటిని పాతికి చిచ్చుపెట్టి వెళ్ళిన దాని పేరెత్తడానికి నీకు సిగ్గెట్లా లేదు? నీతులు చెప్పడానికేం బాగానే చెప్తుంది, కానీ అది చేసిన పనేమిటి? చిచి, పండంటి సంసారంలో నిప్పులు పోసి వెళ్ళిన దాని పేరు ఈ సమయంలో తలచడమే మహాపాపం. కోడలిని అనవసరంగా ఆడిపోసుకుంటూ ఉన్న భార్య మాటలు వింటూ కూడా గోవిందరావు గారిక మౌనంగా ఉండలేకపోయారు. అన్నారు, ఏమిటే నువ్వనేది? పండంటి సంసారంలో నిప్పులు వేసి వెళ్ళింది కోడలా? అది కాదే పోసింది మన అబ్బాయి.
వాడి బుద్ధి కట్టి తిని వాడి సంసారంలో వాడే నిప్పులు పోసుకున్నాడు. అంతే, కోడలి ప్రవర్తనలో ఏ లోపమూ లేదని నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది అని ఇంకేమిటో అనబోతూ ఉండగా ఖచ్చితంగా అదే సమయంలో చేతిలో ఓ లెదర్ సూట్ కేసు పట్టుకుని మేడబెట్లు దిగేసి వెలుపలికి వెళ్ళిపోతూ ఉన్న గోపిని హఠాత్తుగా గోవిందరావు గారు చూసి చప్పున పిలిచారు. పిలుపు విని కుమ్మం దాటడానికి అడుగు అవతలకు వేయబోయిన వాడల్లా టక్కున ఆగి మెడ ప్రక్కకు తిప్పాడు. ఎక్కడికి రా వెడుతున్నావు అడిగారు గోవిందరావు గారు. ప్రపంచంలోకి వికటంగా జవాబిచ్చాడు గోపి. కొడుకు నుంచి ఇలాంటి చిత్రమైన జవాబు రావడంతో గోవిందరావు గారు ఒక్క క్షణం విస్మయపడి అతని నిలువెల్లా తేలిపారు చూసి మరలా అడిగారు. అదే, ఫలానా చోటికి వెళుతూ ఉన్నట్లు నిర్ధారణ అంటూ ఏమీ లేదా? లేదు, ఇంతవరకు అలాంటి నిర్ధారణ అంటూ ఏమీ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ప్రేమకు, ఆదరణకు, సానుభూతికి ఏమాత్రం స్థానం లేని ఈ ఇంట్లో మీనమేషాలు వెక్కరిస్తూ కాలం వృధాగా భారంగా గడపడం కంటే ఈ విశాల విశ్వంలోకి అడుగుపెట్టి గట్టిగా ఒక నిట్టూర్పు విడవడం మేలు. ఎటు వెళ్ళినా ఎక్కడ అడుగుపెట్టినా ఈ అభాగ్యుడికి ఇంత ఆదరణ, ఆప్యాయత అంటూ లభించకపోదు అంటూనే చప్పున మొహం అటు తిప్పేసుకుని చరచరా గుమ్మం దాటి వెళ్ళిపోయాడు గోపి. గోవిందరావు గారి పిలుపు ఇంకా వృధాయే అయిపోయింది. అతను అలా వెళ్ళిపోతూ ఉంటే తాయారమ్మ గారికి ఏమీ పట్టనట్లు మౌనంగా ఉండిపోయి లోలోన మాత్రం శని విరగడైపోయింది. వీడి మూలంగా ఇల్లు అల్లరిపాలైంది. వీడు తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టకపోతే ఆ భగవంతుడికి ఎన్ని ముడుపులైనా చెల్లించుకోగలను అని అనుకుంది. ఒక్క అరుణ మాత్రం గోపిని ఉద్దేశించి ఏమీ అనకపోయినా తండ్రి దీనవదనాన్ని చూసి అంది మెల్లగా. నాన్న, అన్నయ్య ఎక్కడికో వెడుతున్నారని మీరేమిటో విచారపడుతున్నారు. కానీ అలా వెళ్ళడం మరలా ఎప్పుడో ఓసారి చెప్పా పెట్టకుండా తిరిగి రావడం ఇదివరకు నుంచి అన్నయ్యకి పరిపాటేగా. జవాబుగా గోవిందరావు గారు ఏమో అనబోయారు. కానీ అంతలోనే భూపతి విపరీతంగా ప్రక్కలకు తూగుతూ అతి ప్రయత్నం మీద ఇంట్లోకి ప్రవేశించడంతో అదిరిపోయి ఆ వైపుకు చూశారు. అరుణ ఇదేమీ గమనించినట్లే భూపతిని చూడడంతోనే కూర్చుని చోటు నుంచి చప్పున లేచి అన్నయ్య అంటూ ఉరకలెత్తుతూ ఉన్న ఉత్సాహంతో ఒక్క ఊపులో అన్నగారి దగ్గరికి వెళ్ళినదల్లా అతడి వాలకాన్ని, ఆ ముఖంలో ప్రస్ఫుటించే వైకృత్యాన్ని చూసి భీతిల్లి గబగబా వెనక్కి తగ్గింది. భూపతి నిషా కళ్ళతో చెల్లెలి వైపు మత్తుగా చూస్తూ, ఓ సిస్టర్, నువ్వా? ఎప్పుడు రాక? మాట్లాడవే, ఏమిటల్లా చూస్తావు? నన్ను చూసే భయం వేస్తోందా అని అంటూ ఉంటే ఆమెకు నిజంగానే భయం వేసి ఒక్క పరుగులో మరలా వెనకటి స్థానంలోకి వెళ్ళి కూర్చుండిపోయి అన్నగారి వైపు వెలవెలా చూడసాగింది. ఎప్పుడూ లేని కొడుకు ఇవాళ ఎంత శృద్ధి మించి త్రాగి మతీగతి తప్పి ప్రవర్తిస్తూ ఉండడం చూసిన గోవిందరావు గారికి కోపం హద్దులు దాటిపోయింది. భూపతి, ఒక్క ఉదురిన భూపతికి సమీపంగా వెళ్ళి ఏమిట్రా ఈ పని గర్జించి అడిగారు. భూపతి నసుగుతూ ఏముంది, ఏమీ లేదే అనేసి నెమ్మదిగా తండ్రిని తప్పుకొని మేడమెట్ల వైపు వెళ్ళేటందుకు ప్రయత్నించాడు. కానీ గోవిందరావు గారు అలా వెళ్ళనీయకుండా అటకాయించి ఏమీ లేదుట్రా భూపతి, నిన్ను మభ్యపెట్టడానికి నేనింకా గుడ్డివాడిని కాలేదురా. నువ్వు చేసిన ఈ పని ఎంత నీచమైనదో ఏమైనా ఆలోచించావట్రా అడిగారు. ఎందుకు ఆలోచించటం? రోజు ఇలా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అన్నది ఇప్పుడు నాకు బాగా తెలిసి వచ్చింది. మూర్ఖుడా, నువ్వు ఒక విద్యావంతుడివైన ప్లీడర్ అన్న పేరే కానీ నీలో ఆ లక్షణాలు ఏ కోసానా కనిపించడం లేదు. మీకన్నా పశువు తినే పసరం మేలురా. ఈ ఇంటి గుట్టు బజార్కి ఎక్కడానికి ఇంకా ఎన్నో క్షణాలు పట్టదు. పోరా పో అంటూ దారి తొలిగాడు. భూపతి ఒక్కసారి తండ్రి వైపు వికృతంగా చూసి ఏమేమో కొనుక్కుంటూ పైకెళ్ళిపోయాడు. అయినా గోవిందరావు గారి కోపం ఇంకా తగ్గలేదు. ఒక్కసారిగా చూపులు భారీ మీదికి పోనిచ్చి, చూశావుగా అబ్బాయి గారి నిర్వాకం, వాడేమిటో మహాబుద్ధిమంతుడని ప్రతి చిన్న విషయానికి వెనకేసుకుని వస్తూ ఉంటావు. ఇంకే, ఇప్పుడు ఇంకా వాడికి ఎదురుగా కూర్చుని అఘోరించు, సరిపోతుంది అంటూనే అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయారు. తాయారమ్మ గారికి ఏమీ తోచుబడి కాక కూతురు వైపు ఎలా పడి చూసింది. అన్నగారు చేసిన పనికి అసహ్యం వేసి ఇంచుమించు అరుణ కూడా తల్లివైపు అదే భావాన్ని వ్యక్తపరిచేలా చూసి చప్పున అక్కడి నుంచి లేచి ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది. ఇంకా తాయారమ్మ గారు ఒక్కర్తే అక్కడ బిక్కుబిక్కుమంటూ మిగిలిపోయింది. రుక్మిణి వచ్చిన దగ్గర నుంచి ఏమిటో పరధ్యానంగా ఉంటూ ఉండడం గంగాధరం గారు, పరమేశ్వరమ్మ గమనిస్తూనే ఉన్నారు. ఆ పరధ్యాసకు కారణం ఏమిటో ఆ దంపతులకి ఎంత ఆలోచించినా అర్థం కాకుండా పోతూ ఉంది. రుక్మిణి ప్రతిరోజు మేడ ముందు భాగంలోని విశాలమైన ఆవరణ మధ్యన ఉన్న ఫౌంటైన్కి సమీపంగా
పచ్చని మెత్తని గరికపై కూర్చుని గంటల తరబడి ఏదో విషయమే ఆలోచిస్తూ ఉండటం తాము గమనిస్తూ ఉన్నా ఆ విషయ సారాంశం ఏమిటో ఎంత బుర్ర చెడగొట్టుకుంటూ ఉన్నా తమకు అంతుపట్టకుండా పోతూ ఉంది. సాయంత్రం 5 కావస్తూ ఉంది. రుక్మిణి యథారీతిన వెళ్ళి ఆవరణ మధ్యన ఉన్న ఫౌంటైన్కి అంత దూరంలో పచ్చని మెత్తని తివాసీ పరిచినట్టుగా ఉన్న గరికపోచలపై చతికిలపడి కూర్చుంది. పశ్చిమాద్రిని నిలిచి ఏటవాలుగా ప్రసరింపచేస్తూ ఉన్న ఆర్కుని అరుణకిరణ సముదాయం ఫౌంటైన్ నుంచి దట్టమైన పొగమంచులా నలువైపులకి విస్తరించబడుతూ ఉన్న నీటితో సమ్మిళితమై సప్తవర్ణ రీతులతో ప్రజ్వరిల్లుతూ శోభాయమానంగా దృగ్గోచరమవుతూ ఉంది. సమీపంలో అక్కడక్కడ ఉన్న మల్లె, చామంతి, టేక్వీన్, బోగన్విలియా తదితర పూల ముక్కల నుంచి వెలువడే సుగంధ పరిమళాలు పవన మిశ్రితములై మెల్లమెల్లన వచ్చి ముక్కుపుటాలకు తాకి హాయిని చేకూరుస్తూ ఉన్నాయి. ప్రక్కనే సన్నని నూలుదారంలా పైకి లేచి గాలికి వయ్యారంగా తలలు ఊడుస్తూ తమ సోయగమంతా వెళ్ళబోస్తూ ఉన్న రకరకాల గడ్డి పువ్వులు చూడముచ్చటగా ఉన్నాయి. ఇంతలో గంగాధరం గారు, పరమేశ్వరమ్మ, అరుంధతులు అక్కడికి వచ్చి ఆమెకు అంత ఎడంలో కూర్చోవడం కూడా ఆమె గమనించినట్లు లేదు. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? గంగాధరం గారు మెల్లగా ప్రశ్నించారు. రుక్మిణి ఉలిక్కిపడి అక్కడ ఉన్న ముగ్గురిని ఒక్క క్షణం రెప్పవాల్చకుండా విస్మయపడి చూసి అంతలోనే పెదవులపై చిరునవ్వును తొడిగిస్తూ అంది. ఏమీ లేదు నాన్నగారు. ఏమీ లేనప్పుడు మరిక్కడ ఒంటరిగా కూర్చున్నావు దేనికమ్మా? భూపతి గారి దగ్గర నుంచి ఉత్తరాలు ఏమైనా వస్తున్నాయా తల్లి? లేదు నాన్నగారు, ఇప్పటికేమీ రాలేదు. దీన్ని బట్టి అల్లుడు గారు ఎంత కఠిన హృదయులు అన్నది అర్థమవుతోందమ్మా. నువ్వు వచ్చి ఇన్ని రోజులు గడిచినా కనీసం నువ్వు ఇక్కడ సుఖంగా చేరింది లేనిది అన్న విషయమై ఒక్క ఉత్తరం కూడా రాయకపోవడం మాకే బాధగా ఉందమ్మా. వారి విషయంలో మీరు అలాంటి బాధ ఏమీ పెట్టుకోనవసరం లేదు నాన్నగారు. వారసలే అశ్రద్ధ మనిషి. ఎప్పుడూ కోర్టు వ్యవహారాలు తప్పించి ఇలాంటి విషయాలు అంతగా పట్టించుకోరు. అలాంటప్పుడు వారు ఒక్క ఉత్తరమైనా రాయలేదంటే ఆశ్చర్యమూ బాధ పడవలసిన అవసరం ఏమీ లేదనుకుంటాను. ఏమిటో నువ్వు అలా సర్ది చెబుతూ ఉంటావు కానీ స్వవిషయాల్లో కూడా ఇంత అశ్రద్ధ చెబుతున్నాడంటే అల్లుడు గారిని ఏమనుకోవాలో మాకే అర్థం కావడం లేదమ్మా. ఉన్నట్లుండి తల్లి పరమేశ్వరమ్మ కల్పించుకుంది. రుక్మిణి ఒక్కసారి తల్లివైపు పక్కవాటుగా చూసి ఊరుకుంది. ఇంకా ఇలా తను ఆలస్యం చేస్తే ఇక్కడే కూర్చుంటే ఏదో విధంగా అసలు విషయాన్ని బయటికి లాగగలరన్న అనుమానం కలగడంతో ఇంకా ఒక్క క్షణమైనా ఉపేక్షించకుండా చప్పున లేచి వెళ్ళబోయి 1-2 అడుగులు వేసి ఏమిటో వళ్ళు పెరివేసినట్లు పళ్ళున ఇంత వాంతి చేసుకుని కళ్ళు తిరిగినట్లయి మరి ఒక్క అడుగు ముందుకు పడని పరిస్థితిలో అట్టే అక్కడే చతికిల పడిపోయింది. మళ్ళీ పరమేశ్వరమ్మ గబగబా ఆమె దగ్గరికి జరిగి చప్పున కూతురిని వడిలోకి తీసుకుని, ఏమిటమ్మా ఇన్నాళ్ళ నుంచి దాసిన రహస్యం ఇదా? పిచ్చి తల్లి, నువ్వు చెప్పకపోయినా మాకు తెలియదనుకున్నావా ఏమిటి? ఈ శుభవార్తను రేపే అల్లుడు గారికి తెలియజేస్తాము. అప్పుడు ఇంకా ఎలా రాడో చూస్తాము అంది తల నిమురుతూ ఆనతతో విప్పారిన వదనంతో. పోమ్మాను మరీను అంది రుక్మిణి సిగ్గుతో 2 చేతులు ముఖాను కప్పేసుకుని. పరమేశ్వరమ్మ ముసిముసిగా నవ్వుతూ భర్త వైపు చూసింది. ఈ వార్త విని ఇంచుమించు గంగాధరం గారు వాళ్ళకంత ఎడవలో మోకాళ్ళు పైకి ఉండేలా మడిచి వాటిపై గడ్డం మోపి కూర్చున్న అరుంధతి అదేలా ఆనంద సముద్రంలో మునిగిపోయారు. ఇంతలో చేతి నిండా ఉత్తరాలు పట్టుకుని పోస్టు జవాను ఆవరణలోకి ప్రవేశించిన వాడల్లా తమని చూసి సరాసరి ఇక్కడికే వచ్చాడు. ఎవరికి ఏమి ఇవ్వబోతాడో అన్న ఆశతో అందరూ అతడివైపే చూడసాగారు. అయినా టపా తీసుకురావడానికి ఇదేం వేళ అని తనలో తానే ప్రశ్నించుకుని ఇది టపా వచ్చే సమయం కాకపోవడంతో స్తబ్దుగా ఉండిపోయాడు. రుక్మిణి గారు ఎవరండి? ప్రశ్నించాడు. తనే అన్నట్లు రుక్మిణి ఆ కళ్ళతోనే ప్రత్యుత్తరమిచ్చి అతడి వైపు ఉత్సుకతతో చూడసాగింది. అతడి వికసించిన వదనంతో ఆమె వైపు చూస్తూ, ఇవాళ ఉదయం బండి పట్టాలు తప్పిపోవడంతో టపా ఇంత ఆలస్యమైందండి అంటూ అడగకుండానే ఇవాళ టపా ఆలస్యమైనందుకు సంజాయిషి చెప్పి ఆమె చేతిలో ఇన్లాండ్ లెటర్ అందించి వెళ్ళిపోయాడు. అది ఖచ్చితంగా భూపతి దగ్గర నుంచే వచ్చి ఉంటుందని అందులోని విషయం తెలుసుకోవడానికే అందరూ ఆమె చేతిలోని ఆ ఉత్తరం వైపే ఆతృత పడుతూ చూడసాగారు. రుక్మిణి నిశ్శబ్దంగా ఆ ఉత్తరం చించి అందులోని విషయం ఆశ్చర్యపడుతూ 1-2 సార్లు లోలోన చదువుకుని యథారీతిన మడిచివేసింది. విషయం ఏమిటో బోధపడకుండా అలా లోపల చదువుకుని మడిచివేయడంతో గంగాధరం గారు ఉండబట్టలేక అడిగారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో, అందులో ఏమని రాసి ఉందో చెప్పకుండా అలా మడిచివేస్తావేం తల్లి? భూపతి గారు రాసిందేనా అది? కాదు నాన్నగారు, మా ఆడపడుచు రాసింది. ఏమనో భర్తగారు ఆమెను ఇంటి నుంచి పంపించి వేశారట. భలేవారే దేనికి అంటూ బుగ్గలు నొక్కుంది పరమేశ్వరమ్మ విచిత్రపోతూ.
ఆమెకు వంట పని బొత్తిగా చేత కాదు, అందుకే పంపించి వేయాలా? బాగానే ఉంది విడ్డూరం. ఇందులో విడ్డూరం ఏమీ లేదు, కానీ ఆమెకు వంట పని బొత్తిగా చేత కాకపోవడమే ఒక విడ్డూరం. ఈ సందర్భంలో ఇద్దరి మధ్య ఏం ఒరిగిందో అంత స్పష్టంగా ఇందులో రాయలేదు, కానీ ఆమెను ఇంటికి పంపించి వేశాడంటే ఏదో పెద్ద గొడవే అయి జరిగి ఉంటుంది. ఏం గొడవనో అమ్మా, అసలు వంట చేతకాని ఆడదంటూ ఈ ప్రపంచంలో ఉన్నదా అన్న అనుమానం కలుగుతోంది నువ్వు ఈ మాట అన్న తర్వాత. అనుమానం ఏమిటమ్మా, ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటేను. మా ఆడపడుచు లాంటి స్త్రీలు ఈ ప్రపంచంలో ఇంకా ఎంతమంది ఉన్నారో, పెళ్ళిళ్ళై ఎంతమంది ఇలా అవస్థలు పడుతున్నారో ఎవరికి తెలుసు అంది నిట్టూరుస్తూ రుక్మిణి. అది సరే, అందులో అల్లుడు గారి పరిస్థితి ఏమైనా రాసిందా అమ్మా? అందుకున్నారు గంగాధరం గారు. లేదు నాన్నగారు, ఇందులో ఏమీ రాయలేదు అంది వెంటనే అందుకుని. భర్తను గురించి కొద్దిగా రాయినట్లు అబద్ధమాడుతూ గంగాధరం గారు ఇంకా చప్పరించి తన కోసం ఎవరో కూలీలు ఆవరణలో ఎదురు చూస్తూ నిల్చుని ఉండడంతో లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయారు. ఆ వెనుకనే పరమేశ్వరమ్మ కూడా లేచి అరుంధతికేమో సంగి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇద్దరూ వెళ్ళిపోవడంతో అరుంధతి రుక్మిణి మరింత దగ్గరగా జరిగి కూర్చుంది. అస్తమిస్తున్న సూర్యుడు ఈ ప్రపంచంలో మరేమిటో కొంచెం పని కలిగి ఉన్నవాడిలా పశ్చిమాద్రిపై నిలకడగా నిలిచి అరుణారుణ కాంతులతో ఈ విశాల విశ్వాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. అరుణరంజితమైన పరిసరం అతి మనోహరంగా విరాజిల్లుతూ కనుల పండుగ కలిగిస్తూ ఉంది. పిల్ల తెమ్మెరల చక్కిలి గింతలతో గడ్డి పువ్వులు ఉల్లాసంగా ఒకదానిపై ఒకటి పడుతూ సరస సల్లాపాల నడుమ తమ ప్రణయ రహస్యాలు ముచ్చటించుకుంటూ ఉన్నట్లుగా ఉన్నాయి. అరుంధతి ప్రకృతి శోభనంతా తదేక దృష్టితో తిలకిస్తూ ఉన్న రుక్మిణికిదేమీ పట్టనట్లు అరుణ రాసిన ఉత్తరంలోని సంగతులను గుర్చి సుదీర్ఘమైన ఆలోచన చేస్తూ అంది. వదినా, మా అన్నయ్య దురభ్యాసాలన్నీ అలవర్చుకున్నాడు. అతడిని చూస్తుంటే కోపం వస్తోంది నాకిప్పుడు అని తన భర్తను గురించి ఆమె రాసిన ఆ మాటలలోని అర్థం ఏమీ బోధపడక బుర్ర వేడెక్కించుకుంటూ ఉంది. ఆమె రాసినట్లు దురభ్యాసాలు అలవర్చుకున్న మనిషిని చూస్తుంటే ఎంత ఆత్మీయుడైనా అతడిపై ఎవరికి కోపం రాదు. అయినా తన భర్త అలవర్చుకున్న దురభ్యాసాలు ఏమిటి? అన్నీ అలవర్చుకున్నాడని రాస్తోందే కానీ అందులో ఏ కొన్నిటి గురించైనా ఉదహరించి చెప్పకుండా ఎందుకు తన్నిలా ఉడికించి వేయడం? అలా వివరంగా రాయకపోవడంతో ఒక్కసారిగా అరుణ మీద కోపం వచ్చి ఆమెకు ఇప్పుడు జరిగిన శాస్తికి తనేమీ విచారపడవలసిన పనేమీ లేదని, ఆమెకి ఇలాంటి శాస్తి జరగడమే మంచిదని కసితీరా అనుకుంది. రుక్కు ఇంతలో అరుంధతి పిలవడంతో ఉలిక్కిపడి మెల్లగా చూపులు ఆమె వైపు పోనిచ్చింది. ఏమిటి రుక్కు ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు వదినా. అబ్బే, ఏమీ లేదంటే ఎలాగప్పా? నువ్వు ఏ విషయమే ఆలోచిస్తున్నావో నాకు తెలుసులే. నీకు అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా? చెప్పప్పా, సిగ్గుదేనికి? చీపాడు, నాకెవరూ వద్దు. ఓయబ్బో, ఇప్పుడు అట్లాగే అంటారులే ఎవరైనా. తీరా అమ్మాయో అబ్బాయో పుట్టిన తర్వాత తెగ ముడుచుకుంటూ ఏదో ముచ్చటపడి ఎవరైనా ఎత్తుకొందుకు అడిగినా ఎక్కడ నలిగిపోతాడో అన్న భయం కొద్దీ వాళ్ళ చేతికి ఇవ్వరు సరికదా. కనీసం ముద్దు పెట్టుకోవడానికన్నా అంగీకరించరు. పోవదినా, నువ్వు ఇలా అల్లరి పెట్టావంటే మా అన్నయ్యతో ఈసారి గట్టిగా చెప్పి నీ ఒళ్ళు సాపు చేయిస్తాను తెలుసా అంది. ఓ చెంప సిగ్గుపడుతూనే బెదిరిస్తూ ఉన్నట్లు అరుంధతి వైపు చూస్తూ, ఇంత మాత్రానికేనా? అయినా ప్రక్కనే ఎవరివో అడుగులు చప్పుడై టక్కునటు చూసి తన దగ్గరగా భర్త రమణమూర్తి గారు వచ్చి నిల్చుని ఉండడంతో సిగ్గు భయంతో ఇంక మరేమీ మాట్లాడుకోలేని పరిస్థితిలో మరింతగా కుచించుకుపోయి కూర్చుంది. అది గమనించిన రుక్మిణి తనకు మంచి అవకాశం లభించినట్లు ఒక్క క్షణం అన్నగారి వైపు చూసి అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, వదిన గారితో ఏం మాట్లాడకుండా ఆగిపోయావే వదినా, మా అన్నయ్య వచ్చాడనా అంది. అరుంధతి రుసరుసలాడుతూ రుక్మిణి వైపు బోరగా దొంగచూపు చూసి ఊరుకుంది. రమణమూర్తి అందుకున్నాడు. ఏమిటమ్మా అది అడిగాడు. ప్రతి చిన్న విషయానికి వదిన గారు తనని హేళన పట్టిస్తూ ఉందని చెప్పాలనుకుంది అంది. ఏమీ లేదన్నయ్య, వదిన నన్నేం చెప్పనా వద్దా అన్నట్లు ఓసారి వదిన గారి వైపు చూసి దార్చికంగా చూసి ఆమె ముఖంలో ఏమాత్రం దైన్యభావం కానీ వద్దన్నట్లు యాచన భావం కానీ లేకపోవడంతో ఇంక చెప్పాలనే నిర్ణయంతోనే మరే అని అనబోతూ ఉండగానే అరుంధతి కూర్చుని చోటు నుంచి గబాలను లేచి పరిగెత్తినట్లే అక్కడి నుంచి ఒక్క విసురుతో వెళ్ళిపోయింది. ఆమె అలా బెదిరిపోవడంతో రుక్మిణి ఫకాలను నవ్వి అన్నగారి వైపు తిరిగింది. రమణమూర్తికి ఇదేమీ బోధపడక తికమక పడుతూ అడిగాడు. ఏమిటమ్మా, విషయం చెప్పకుండా అలా నవ్వుతావు? మీ వదిన
ఏమన్నా అన్నదేంటి నిన్ను? అలా బెదిరిన లేడిలా పారిపోయింది. అబ్బే నన్నేం అనలేదన్నాయ్. అన్న మాటలేమిటో నిన్నే అనేసింది. నన్నా? విస్తుపోయాడు రమణమూర్తి. అవును నిన్నే. ఏమంది? అరుణిమ దాల్చిన సూర్యభగవానుడిలా రమణమూర్తి కళ్ళు ఎర్రబడిపోయాయి క్షణంలో. అది గమనించిన రుక్మిణి చిన్న చిరునవ్వు నవ్వి ఏమంటుంది? మీ అన్నగారు చాలా మంచివారు, చెల్లెలు అంటే ప్రాణం ఇస్తారు, అలాంటి వారు లోకంలో చాలా అరుదుగా ఉంటారు అని ఇంకేవో పొగిడేస్తోందన్నయ్య నిన్ను. వదినకు నువ్వంటే పంచప్రాణాలు సుమా అని లాలనగా అన్నగారి బుగ్గలు నొక్కి పిట్టలా అక్కడి నుంచి తుర్రుమంది. అదే సంగతి. రమణమూర్తి కోపం కాస్త ఇట్టే దిగజారి పోగా అరుణిమ దాల్చిన అతడి విలోచనాలు మామూలు స్థితికి రాగా అతడి కోపానికి అతడి సిగ్గుపడి చిన్న చిరునవ్వు నవ్వుకున్నాడు. తాయారమ్మగారికి మధ్య అంటే రుక్మిణి వెళ్ళిపోయిన దగ్గర నుంచి గృహకృత్యాల నిర్వహణ భారమంతా తన మీదనే పడడంతో వెన్ను ఎత్తుకోవడానికి కూడా తీరిక లేకుండా పోతూ ఉంది. పని మనిషిని పెడదామన్నా ఈ విషయమే తను వెనక పూర్తిగా విరుద్ధభావం వెల్లడి చేసి ఇప్పుడు మరలా తిరిగి అదే విషయాన్ని ప్రతిపాదించడం అనేది ఇంటిల్లిపాదికి హాస్యాస్పదంగా ఉంటుందని ఇంకా ఆ ప్రస్తావనే విరమించుకుంది. కోడలు ఉండగా సుఖపడిన ఆమె శరీరం ఇప్పుడు ఆమె లేమితో కష్టపడవలసి రావడంతో ఈ పరిస్థితి కారకురాలైన కోడలిని నోటికి వచ్చినట్లు తిట్టుకోసాగింది. తెల్లవారక ముందే స్నానాలు పూజలు పూర్తి చేసుకునే ఆమె ఇప్పుడు పానోదయమే 9-10 గంటలు కావస్తూ ఉన్నా ఆ నిత్యకృత్యాన్ని పూర్తి చేయలేకపోతూ ఉంది. ఒక్కొక్కప్పుడు స్నానాలకు పూజలకు కూడా స్వస్తివాచకం పలుకుతూ ఉంటుంది. నౌకరు నారయ్య ఉన్నాడంటే చెప్తేనే ఏదో ఒకటి చేసే రకం. కనీసం గేదె పాలు పితకాలన్నా ఆ విషయం ప్రతిరోజు వాడికి ప్రత్యేకంగా చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పకపోతే అసలు ఆ ప్రస్తావనే ఎత్తడు వాడు. ఇది ఇలా ఉంటే అరుణ విషయం తనకు పెద్ద సమస్యగానే తయారైంది. ఆమె ఏ మిషమూలంగా ఇక్కడికి వచ్చిందో దాని గురించి శ్రమపడి ఒక దారికి రావాలన్నా శ్రద్ధాశక్తులే ఆమెకు ఉన్నట్టు లేదు. మొదట 1-2 రోజులో ఓపిక పడి తను ఏ వంట పని ఎలా చేస్తున్నదో అతి జాగ్రత్తగా పరిశీలించింది. కానీ ఆ తర్వాత మొహం మొత్తినట్లు ఆ వంటగదికి పంచెలకే రావటం మానేసింది. ఏమిటమ్మా ఈ అశ్రద్ధ? మీ వారు దేనికోసం నిన్ను ఇక్కడికి పంపించారో దానినే నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే నీకు అసలు కాపురం చేయాలని ఏమీ లేదా అని అడిగింది ఓ రోజు. నాకా వారికా? వారు నాతో కాపురం చేయించుకునేవారైతే వంట చేయడం చేతరాదని ఎంత చెప్పినా కాదు కూడదని వారు ఇంత బంకుపట్టు పట్టేవారేనా? ఇంటిలో వంట మనిషి ఉన్నప్పటికీ నా పట్ల ఇంత నిర్దయగా ప్రవర్తించారంటే ఏమనుకోవాలి? అట్లా అని ఇలా భీష్మించి కూర్చుంటే ఎలాగమ్మా? వారలా అన్న తర్వాత కష్టమో నిష్ఠూరమో ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కానీ నిజమే, మొదటి నుంచి అలవాటు లేనిది ఇప్పుడు అమాంతం నమిలి మింగేయాలన్నా కష్టమేగా అమ్మా. అని అసలు ప్రయత్నమే చేయకుండా ఉంటే ఎలా మరి? చేస్తాను లేవే, నెమ్మదిగా అదే అలవడుతుంది. ఇలా నిర్లక్ష్యంగా జవాబిస్తూ ఉండడంతో తాయారమ్మగారు నాకెందుకులే అన్నట్లు ఇంకా ఆ ప్రస్తావన తేవడమే మానివేసింది. ఆ రోజు నుంచి అంతా తెలిసి ఓ చెంప కూతురు తన సంసారాన్ని చేతులారా అలా పాడు చేసుకుంటూ ఉండడం, తనకు వివాహం చేసిన మరో చెంప కొడుకు జీవితం చుక్కాని లేని లావలా పయనిస్తూ రోజురోజుకి అంధకార బంధురమైపోతూ ఉంటే అంతకన్నా విచారం దుఃఖం తనను ఆవరించి వేసింది. తనను అనేవారు ఎవరు లేనట్లు, ఎవరెంత మొత్తుకున్నా తనకేవీ పట్టనట్లు తాగడం, దానికి తగినట్లు మరో కొత్త అవగుణం జోదం ఆడటం కూడా ఎక్కువయ్యాయి. అప్పుడప్పుడు స్నేహితులనే పేరుతో తనలాగే త్రాగే నిషాలో ఉన్నవారిని ఎవరెవరినో వెంట పెట్టుకుని వచ్చి అందరినీ పై అంతస్తులోకి చేర్చి నానా గొడవలు చేయడం సాగించాడు. ఇదంతా చూస్తున్న తండ్రి హృదయం సహించలేక 1-2 మారులు కొడుకుని మందలించడానికి తలపడినప్పటికీ తండ్రి మాటను ఖాతరు చేయలేదు కొడుకు. ఇంకా తనకి ఎందుకులే అన్నట్లు తండ్రి కూడా కొడుకుని మందలించటం విరమించుకున్నాడు. అయినా కొడుకును అలా వదిలివేయడం తాయారమ్మకు ఏమీ ఇష్టం లేదు. ఏదో ఒక విధంగా బ్రతిమాలి కొడుకును ఆ దురలవాటి నుంచి తక్షణమే తప్పించాలనుకుంది. కానీ కొడుకు భూపతి తండ్రి మాటనే లెక్క చేయనప్పుడు తన మాట మాత్రం వింటాడా అన్నదే సమస్య. వాడు ఈ త్రాగుడు ప్రారంభించిన తర్వాత చేస్తూ ఉన్న ప్లేడరీ వృత్తి కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. వేళకు సరిగా కోర్టుకు వెళ్ళటం మానేశాడు. తగ్గట్లు కేసులు కూడా ఏమీ రావడం లేదు. వాడు ఇలా అన్ని విధాలా పాడైపోతూ ఉన్నాడంటే వీటన్నిటికీ కారణం కోడలు కాదు. అలాంటి దానిని ఇంకా ఈ ఇంటి గుమ్మం త్రొక్కనీయగలదా తను బ్రతికి ఉండగా? అట్లా అని కొడుకు ఇలా పాడైపోతూ ఉంటే తను చూస్తూ ఊరుకోగలదా? ఏమైనా సరే కొడుకును మందలించాలనుకున్నది తాయారమ్మగారు. ఉదయం దాదాపు 7:30 కావస్తూ ఉంది.
భూపతి ఇంకా లేచి ఉండడేమో అన్న అనుమానం కలిగినా లేవకపోయినా వెళ్ళి లేపాలన్న నిర్ణయానికి వచ్చి నెమ్మదిగా మేడమెట్లెక్కి పైకి వెళ్ళింది. కానీ అప్పటికే మేల్కొని భూపతి వరండాలో పచారులు చేస్తూ ఉండడంతో తన అనుమానం సరైనదే కాదని వెంటనే భావించింది. పైపెచ్చు అతడు పచారులు చేస్తున్నవాడల్లా మధ్య మధ్య ఆగి తన కుర్చీతిలో ఉన్న బ్రాందీ సీసాను ఎత్తి నోటి దగ్గర ఉంచుకుంటూ అంతలోనే పూర్తి నిషా ముంచుకొచ్చినట్లు తూగి పడి నడుస్తూ ఉన్నాడు. అలాంటి కైపులో ఉన్న కొడుకును మందలించటం చెవిటివాడి వద్ద శంఖం ఊదినట్టేనని ఆలోచన కలిగినా కొడుకు అంత హైన్యస్థితికి దిగజారిపోవడం చూసి జాలితో పాటు ఆగ్రహం కూడా కలిగింది ఆమెకు. భూపతి కొంచెం పెద్దగానే పిలిచింది. తాయారమ్మ అటునిటు తూలి పచార్లు చేస్తూ మధ్య మధ్యన సీసాలోని బ్రాందీ గబగబా త్రాగేస్తూ ఉన్న భూపతి తల్లి పిలుపు విని హఠాత్తుగా ఆగిపోయి ఆమె వైపు భారంగా కళ్ళను మూస్తూ తెరుస్తూ ఉన్న రెప్పల మధ్య నుంచి మత్తుగా చూస్తూ, ఎందుకమ్మా పిలిచింది? ఏం కావాలి? ఇంత ప్రొద్దునే వచ్చావు? అడిగాడు లోనికి పోతూ ఉన్న కంఠస్వరంతో. నీతో కొంచెం మాట్లాడిపోదామని వచ్చానురా. నాతోనా? మాట్లాడు. నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే ఇంకేం మాట్లాడనురా భూపతి. ఏ నేను పరిస్థితిలో ఉంటేనే మాట్లాడటానికి? అయితే నేను చెప్పినట్లు వింటానంటే మాట్లాడతాను. వింటానులే, చెప్పమ్మా. నువ్వు చెప్పింది నేను ఎప్పుడు కాదన్నాను? ఎప్పుడూ అనలేదు, కానీ ఇప్పుడు అంటావేమో అన్న పీకులాట బయలుదేరింది నాలో. అబ్బా, అసలు సంగతి ఏమిటో చెప్పు. ఏమీ లేదు భూపతి. ఎప్పుడూ లేని నువ్వు ఈ దురభ్యాసానికి అలవాటు పడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నా మాట విని దానిని మానరా బాబు. భూపతి వెర్రినవ్వు నవ్వాడు. మానుకోవడమా? అది ఇంకా సాధ్యపడదమ్మా. నువ్వు ఏ మాట చెప్పినా వింటాను, కానీ ఇది మాత్రం వినలేనే. దీని మూలంగా ఎన్ని అనర్థాలు వాటిల్లబోతున్నాయో నువ్వేమైనా ఆలోచిస్తున్నావురా అబ్బాయి? ఇన్నాళ్ళు మన ఇంటి చుట్టూ ఇసుక వేస్తే రాలినట్లు తిరిగే జనంలో మచ్చుకైనా ఇప్పుడు ఒక్కడు కనిపిస్తున్నాడా? ఈ పళంగా నువ్వు బజారు వెంట వెళుతుంటే నిన్నసలు మనిషిగా ఎవరైనా గౌరవించగలరా? పోనీ నన్నొకరు గౌరవించాలని, ఒకరితో గౌరవించబడాలని నాకే కోసానా లేదు. ఒకచో నేలను బవ్వలించు, వేరొకచో నొప్పారు పూసజ్జాయ్ అన్నట్లు కార్యసాధకుడు ఎక్కడ పవలిస్తున్నా, ఏం తింటున్నా గణించక తన కార్యమేమిటో సాధించడానికి ప్రయత్నిస్తాడు. అంటే నువ్వు ఒక కార్యాన్ని సాధించబోతున్నావా? తెల్లబోయింది తాయారమ్మగారు. మరి దీన్ని సేవించడం దేనికనుకున్నావు? ఇందులో మానవుడిలోని రోగాలు హరించే ఔషధం ఎంతవరకు ఉందో, మానవుణ్ణి పీల్చి పిప్పి చేసే దుర్గడు ఎంతవరకు ఉందో, శ్రమించి అలసి నిస్త్రాణతో దిగజారిపోతున్న మానవుణ్ణి ఉత్తేజపరిచి ఆనందంతో ఉరకలు తీయించే శక్తి ఎంతవరకు ఉందో పరీక్షించి ప్రపంచానికి చాటి చెప్పడానికే ఇది ఓ చిన్న ఎక్స్పెరిమెంట్. ఈ పరిశోధనల్లో నేను భావిస్తూ ఉన్న కార్యం సిద్ధించగలిగితే ఓహోహో, ఇంకా చెప్పవలసిన పనే ఉండదమ్మా అంటూ మరలా ఓ కుక్కెడి తాగాడు భూపతి. ఉన్న కొద్దీ నీ మతి కూడా భ్రమిస్తోంది. అది ఈ కొంపలో చిచ్చుపెట్టి వెళ్ళిపోతే ఇప్పుడు నువ్వింత నైత్యానికి దిగజారవు. మరలా దాన్ని ఇక్కడికి రప్పించే ఏర్పాటు చేస్తాను. చిచి, ఆ పాడుది ఈ కొంపలో అడుగు పెట్టే అర్హత ఎప్పుడో కోల్పోయింది. అలాంటిది మరలా ఈ ఇంటి గడప తొక్కడం కూడానా? అమ్మా, ఇలాంటి అనవసర ప్రస్తావన ఇక ముందెప్పుడు నా ముందెత్తకు. తాయారమ్మగారు ఏమిటో అనబోతూ ఉండగా వెనక మెట్లపై అడుగుల చప్పుడై చూపులు ఆ వైపుకు మళ్లించింది. నౌకరు నారయ్య ఆఖరి పైమెట్టు వరకు వచ్చి తన కోసమే అన్నట్లు తన వైపే చూస్తూ నిలుచుండిపోయాడు. తాయారమ్మగారు వాడు వచ్చిన పనేమిటో తెలుసుకొని వాడిని త్వరగా అక్కడి నుంచి పంపించి వేయాలని తలపడుతూ ఉండగానే భూపతి కల్పించుకుని, ఒరే నారయ్య, నువ్వు ఎప్పుడైనా అమృతం సేవించావట్రా? అమృతం అడిగాడు. నారయ్య భూపతి చేతిలో ఉన్న బ్రాందీ సీసాను, అతడి వాలకాన్ని చూసి భయభ్రాంతితో చిన్నబాబు గారు అంటూ కళ్ళు తేలవేశాడు. భూపతి అదేమీ వినిపించుకోనట్లు వాడి వైపు మరింత నిశ్చలంగా అర్ధనిమీలితంగా చూస్తూ, అమృతమంటే అప్సరపురుషులు తయారు చేసి పంపించింది కాదురా పడవ. కళ్ళు తేలవేస్తున్నావు, కానీ ఇహలోకంలో ఉన్న హేమాహేమీలు తయారు చేసిన ఘాటైన మధువురా. ఒక్క గుక్కెడు గొంతులో పోసుకుంటే ఎంత హాయిగా ఉంటుందని ఏం ఓపిక చేస్తావురా అంటూ వాడు ఉన్నవేపే తూలుకుంటూ 2-3 అడుగులు వేశాడు. చిన్నబాబు గారు వాడు మరింతగా కళ్ళు పెద్దవి చేసి ఇంకేవో అనబోతూ ఉండగా తాయారమ్మగారు వెంటనే కల్పించుకుని, ఇంతకు నువ్వు వచ్చిన పనేమిట్రా?
కసురుతూ గద్దించి అడిగింది. గేద తన్నిందమ్మగారు. ఎంత తంటాలు పడ్డా దగ్గరికే రానియలేదు. ఏ ఇవాళ దానికేం రోగం వచ్చింది? అసలు తోడనన్నా కొడవనిచ్చిందా పాపం? ఆ తోడనేమి ఇబ్బంది పెట్టలేదమ్మగారు. తోడను దగ్గరికి చేరనిచ్చినప్పుడు నిన్నెందుకు చేరనివ్వలేదు? నువ్వు దాన్నేదో చేసి ఉంటావు ఇవాళ. అబ్బే సత్యం, నేనేమీ చేయలేదమ్మగారు. అయితే పద, నేనే వస్తున్నాను. నారయ్య వెళ్ళిపోయాడు. ఆ వెనకనే తను ఇంక కొడుక్కి ఏమి చెప్పినా ప్రయోజనం లేదని తను కూడా వాడి వెనకనే పడి వెళ్ళింది. గేదెను పెరటివైపు దొడ్లోనికి తోలించుకుని వచ్చి చెంబులో ఇన్ని గోరువెచ్చని నీళ్లు పట్టుకుని ధైర్యంగా గేదె దగ్గర కూర్చుని పొదుగు కడిగేందుకు ఇన్ని నీళ్లు చిలకరించింది. అంతలోనే గేదె చవాలున వెనక కాళ్ళు లేపి తన్నడంతో అది కాస్త ఆమె రొమ్ముకు తగిలి అమ్మోయ్ అంటూ గావుకేక పెట్టి అట్టే వెనక్కి వెరగు తీసుకుని పడిపోయింది. కేక వినినట్టే గోవిందరావు గారు, అరుణ ఒక్క పరుగులో అక్కడికి వచ్చి పడ్డారు. లేవలేని పరిస్థితిలో ఆమె గిరిగలా తన్నుకుంటూ ఉంటే గోవిందరావు గారు ఆమెను అమాంతం ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చి మేడ మధ్య హారులో గోడ పక్కగా మంచం వేయించి పడుకోబెట్టారు. ఆమెకు ముచ్చెమటలు పోస్తూ ఉంటే ఫ్యాన్ తెప్పించి దగ్గరగా పెట్టారు. ఆమె కొద్దిసేపటికి తెప్పరిల్లి మంచం మీద పండుకునే దానిని కటిక దుకాణానికి తరలించండి, ఇంకా ఒక్క క్షణమైనా ఈ ఇంటి దగ్గర ఉంచొద్దు అంది నారయ్య వైపు, భర్త వైపు చూస్తూ. నారయ్య అమాయకంగా తల ఊపినా గోవిందరావు గారిలా అనుకున్నారు. భగవంతుడు పిచ్చివాడు కాదు. కోడలికి చేసిన అన్యాయం అంత తేలిగ్గా సంసిపోతుందా? ఆ భగవంతుడే ఆ పాడి పశువులో మూర్తి భవించి ఆమె చేసిన పనికి తగిన ప్రాయశ్చిత్తం చేసి ఉంటాడని అన్న ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. 1000 కోట్లను తిన్న రాబందు ఆఖరికి ఒక్క ఉండేలు తెప్పకే సఫా. ఇద్దరిలో ఎవ్వరూ మాట్లాడకపోవడంతో మరలా రెట్టించింది. మాట్లాడరే, మీరు ఆ పని చేయించడం మనస్కరించకపోతే కూలివాడికి అప్పగించేనా ఆ పని జరిగేలా నేనైనా చేస్తా. ఎందుకే తాయారు అలా త్వరపడతావు? ఎప్పుడూ లేని ఆ సాధు జంతువు ఇవాళ ఇలా మూర్ఖంగా ప్రవర్తించిందంటే మాకు మాత్రం కోపంగానూ బాధగానూ లేదా? అంత మాత్రమే దానిని దుకాణానికి తరలించేస్తామా? నోరు గల మానవులే ప్రతి నిమిషానికి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటే నోరు లేని జంతువుల విషయం వేరే చెప్పాలా? ఇవాళ మన గేదె చేసిన పనికి కసికొత్తి త్వరపడి దానికి ఏవైనా అఘాయిత్యం తలపెడితే ఆ పాపం మన్నింకా చచ్చే వరకు వదిలిపెట్టదు. అందుకే గోహత్య మహాపాతకమని మన పూర్వీకులు ఎంతో అనుభవం మీద కానీ ఈ మాట అని ఉండరు. చాలండి ఇంకా మీ నీతులు. మీరన్నట్లు అదేం కోవు కాదుగా మహాపాపం కావడానికి. దానిని బలంగా నరికి ముక్కలు చేసిన పాపం లేదు అని ఊరికే నోరు పారేసుకుంటే సుఖమేమిటి? హత్య అన్నదానికి గోవైనా గేదైనా ఒకటే. ఏదో నోరు లేని పశువు త్వరపడిందని మనం కూడా అంతకన్నా క్రూరంగా ప్రవర్తిస్తే ఇక మనిషికి పశువుకి తేడానేమిటి? లేకపోయినా పర్వాలేదు, ముందు దానిని హతమార్చడమే నాకు కావాలి. నీటికి నాచు తెగులు ఉన్నట్లు మాటకు మాట పెంచుకుంటూ పోతే ఈ వాదనకు అంతూ పొంతూ తరీతాపు ఉండదని ఇంక తనే మౌనంగా ఉండిపోయారు గోవిందరావు గారు. మర్నాడు నారయ్య పనిలోకి వచ్చి రావడంతోనే అంది తాయారమ్మ, ఒరే నారయ్య, ఇవాళ నువ్వు ఇక్కడ చేయవలసిన పనేమీ లేదు. ముందు దాన్ని ఇక్కడి నుంచి తోలుకెళ్ళు. తాయారమ్మ మంచం మీద ఉండే ఈ మాట అన్నది. రొమ్ము భాగంలో తగిలిన దెబ్బ ఇవాల్టికి మరి కాస్త బరువు చేసింది. నారయ్యను డాక్టర్ చక్రపాణి దగ్గరకు పంపించాలని గోవిందరావు గారు తలపడ్డారు కానీ తాయారమ్మ అభ్యంతర పెట్టడంతో మానివేశారు. కనీసం తనకు తెలిసిన మరే డాక్టర్ దగ్గరికైనా నారయ్యను పంపించాలనుకున్నారు కానీ అక్కడికి కూడా పంపనవసరం లేదని ఆమె ఖచ్చితంగా చెప్పేసింది. కానీ కూతురుతో రొమ్ము మీద నొప్పి తగ్గటానికే పట్లు మాత్రం వేయించుకున్నదామె. ఆపై గోవిందరావు గారు ఆమె బాధ ఎలా ఉన్నా తనకేమీ పట్టనట్లు మౌనంగా ఉండిపోయారు. ఏరా మాట్లాడవు? బెల్లం కొట్టిన రాయిలా. చెప్పేది నీకు కాదు. నారయ్య నిరుత్తరుడై ఆమె మంచం సమీపంలోని ఈజీ చైర్లో కూర్చుని ఉన్న గోవిందరావు గారి వైపు చూశాడు. తా పట్టిన కుందేలికి 3 కాళ్ళన్నట్లు ఆమె అన్న మాటలో నిన్నటికీ ఇవాళకి ఏమీ మార్పు లేదని రాదని గ్రహించిన గోవిందరావు గారు అన్నారు నారయ్యతో, మీ అమ్మగారు చెప్పేదానికి జవాబు ఇవ్వకుండా అలా నా వైపు చూస్తావేంట్రా నీ బొంద? లాభం లేదు. ఎంత పని చేసిన దానివి ఈ ఇంట్లో ఉంచడం ఇక వీలు పడదు. ఇప్పుడే దానిని ఎక్కడికో ఓ చోటికి తోలుకుని వెళ్ళి తెగ నమ్ముకురా. నారయ్య మాట్లాడకుండా బయటికి నడిచాడు. వసారాలో కట్టివేసి గేదెను విప్పి అలా ఆ ఆవరణ గేటు దాటించుకుని వెళ్ళబోతూ ఉండగా గోవిందరావు గారు వెనక నుంచి పిలుస్తూ దగ్గరికి వచ్చారు. నారయ్య గేదెను ఆపి నిల్చున్నారు. ఏరా తోలుకెళ్తున్నావుగా? అవును బాబుగారు. గోవిందరావు గారు వాడికేదో చెప్పి లాల్చీ జేబులో నుండి
ఓ 200 రూపాయలు తీసి వాడి చేతిలో పెట్టి నిక్షేపంగా మీ ఇంటికి తోలుకుని వెళ్ళి మేపుకో, కానీ ఈ రహస్యం మీ అమ్మగారికి తెలియనీయకు సుమా అన్నారు. అలాగే బాబుగారు అంటూ అమితానంద భరితుడై వాడు దానిని తోలుకుని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం 6:30, 7 గంటలవుతూ ఉండగా తిరిగి నారయ్య ఇంటికి వచ్చాడు. అతన్ని చూడడంతోనే మంచం మీద తీపులు తీస్తూ ఉన్న తాయారమ్మ ఆగి ఉత్కంఠతో అడిగింది, ఏం చేసావురా దాన్ని? నారయ్య చెప్పబోతూ ఉండగా గోవిందరావు గారు అక్కడికి వచ్చారు. నిన్న గోవిందరావు గారు చెప్పిన మాటను మననం చేసుకుని అన్నాడు నారయ్య. సంతలో అమ్మేశానమ్మగారు, 200 రూపాయలు వచ్చాయి. తాయారమ్మ గారు నిశ్చంతగా నెట్టొచ్చి అమ్మయ్యా అనుకుంది. నారయ్య తన బనీని జేబులో నుండి డబ్బు తీసి గోవిందరావు గారి వైపు చెయ్యి చాచి, ఇందా తీసుకోండి బాబుగారు ఈ డబ్బు అన్నాడు. గోవిందరావు గారు నప్పి, ఆ డబ్బు నాకెందుకురా, మీ అమ్మగారికే ఇవ్వు. తోడనే నారయ్య తాయారమ్మ వైపు చూశాడు. తాయారమ్మ గారు భర్త ఆ డబ్బును తీసుకున్నందుకు ఓసారి కటువుగా ఆయన గారి వైపు చూసి అంతలోని దృష్టి నారయ్య మీదకి మరలించి, పోనీలే అక్కడ పడేసేళ్ళు అంది. తడవుగా నారయ్య తన చేతిలోని డబ్బును ఆమె పక్క మీద పడేసి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పటికి నీ కోపం చల్లారిపోయినట్లేనా? నారయ్య వెళ్ళిపోవడంతోనే అడిగాడు గోవిందరావు గారు. తాయారమ్మ భర్తగారి వైపు కోపంగా చూసిందే కానీ ఏమీ మాట్లాడలేదు. అప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన డాక్టర్ చక్రపాణి ఫ్యాంటు స్లాకు విప్పేసి హ్యాంగర్కి తగిలించి లొంగి చుట్టుకుని దాహం తీసుకురమ్మని రంగనాయకులని పిలిచాడు. అది వినినట్లే రంగనాయకులు ఓ వెండి గ్లాసులో మంచినీళ్లు తీసుకువచ్చి డాక్టర్ చక్రపాణికి అందించాడు. డాక్టర్ చక్రపాణి ఒక్క క్షణం గ్లాసులోని నీళ్ళన్నీ కటకట తాగేసి తిరిగి గ్లాసు రంగనాయకులకు అందించి అక్కడే ఉన్న మెత్తని దిండుగల ఓ కుర్చీని దగ్గరికి లాక్కుని కూర్చున్నాడు. అడిగాడు, వంట పని పూర్తయిందట్రా? అయింది బాబుగారు, వడ్డించమంటారా? ఇప్పుడు వద్దులే. రంగనాయకులు మరి వెళ్ళబోతూ 1-2 అడుగులు వేసి అంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ఆగి చక్రపాణి గారి వైపు తిరిగి బాబుగారు అంటూ మాట పూర్తి చేయకుండానే ఆగిపోయాడు. ఏమిట్రా, ఏమి కావాలి? అడిగాడు చక్రపాణి. అతడి సందిగ్ధత ఏమిటో బోధపడక, ఏమీ లేదు బాబుగారు, అమ్మగారు ఉన్నన్నాళ్ళు ఇల్లు కలకల్లాడుతూ ఉండేది. ఆమె గారు లేకపోయేసరికి ఇల్లంతా బావురేసిపోయి అదోలా ఉండిపోయింది బాబుగారు. అమ్మగారికి వంట చేయడం చేత కాకపోయినా నేనున్నంత వరకు ఏ లోటు జరగదు. పంతాలకు పోక వెళ్ళి అమ్మగారిని తీసుకురండి బాబుగారు. డాక్టర్ చక్రపాణి కొంచెం లోతుగా ఆలోచించి అన్నాడు. ఎలా వెళ్ళరు రంగనాయకులు? ఆవేశంలో ఏమో అన్నానని మీ అమ్మగారు అలా వెళ్ళిపోతే ఇక్కడే ఉండి నీ వద్ద నేర్చుకోమని కూడా ఓ మాట అన్నాను. కానీ అదేమీ లేకుండా మాటకే పెద్ద పంతం కట్టినట్టు వెళ్ళిపోయిందంటే నేను వెళ్ళినా వస్తుందని నమ్మకం ఏమిటి? అయినా ఇంత రాద్ధాంతం జరిగిన తరువాత ఏ మొహంతో నేను అక్కడికి వెళ్ళను? పోనీ వెళ్ళకపోయినా అమ్మగారు అక్కడ ఎట్లా ఉంటున్నారో అన్న సంగతులైనా తెలుసుకుంటూ ఉండండి బాబుగారు. అలాంటి వాకబులకి ఏమీ తక్కువ లేదు రంగనాయకులు. వాళ్ళ ఇంటిలో ఒకరు నారయ్య అప్పుడప్పుడు హాస్పిటల్కి వచ్చి అన్ని సంగతులు చెప్పిపోతూనే ఉన్నాడు. వాడు చెప్పేదాన్ని బట్టి ఆ ఇంటి పరిస్థితులు ఏమి బాగున్నట్టు లేవు. లేనిపోని అభాండాలు నెత్తిన రుత్తి పాపం కల్లా కపట వెరగని రుక్మిణి గారిని ఇంటి నుంచి తరిమివేశారు. ఆమె వెళ్ళిపోయిన దగ్గర నుంచి మా బావగారు త్రాగుడికి జూదానికి అలవాటు పడ్డారు. ఇల్లంతా నానా రభస చేస్తున్నారు. పోతే ఈ మధ్య పాలు పితకపోయిన మా అత్తగారిని గేదె తన్ని మంచాన పట్టారట. అయితే మీరు తప్పకుండా వెళ్ళి మీ అత్తగారినైనా ఓసారి చూసిరండి బాబుగారు. ఇలాంటప్పుడు కూడా వెళ్ళకపోతే మనసులో చాలా కష్టపెట్టుకుంటారు. అది నిజమే, కానీ ఇలా జరిగినట్లు నాకు కబురు చేస్తే పోయిందేమిటి? ఒకవేళ మీ అమ్మగారి మూలంగా ఏమైనా స్పర్ధలు పెంచుకున్నారు అనుకుంటే కనీసం డాక్టర్గానైనా నాకు కబురు చేయవచ్చు కదా. స్పర్ధలు వచ్చినప్పుడు ఎలా చేస్తారు బాబుగారు? మీలాంటి డాక్టర్లు ఎంతమంది లేరు కబురు చేయడానికి. అయినా ఇలాంటి సమయంలో మీరెవన్నీ ఆలోచించటం నాకేం నచ్చలేదు బాబుగారు. నా మాట విని ఒక్కసారి వెళ్ళి రండి. డాక్టర్ చక్రపాణి దానికి ఏవి ప్రత్యుత్తరం ఇవ్వకుండా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో పోస్టు జవాను ఇచ్చాడని చెప్పి నాన్న చిదంబరం గారు తనకు కవర్ ఇచ్చి వెళ్ళిపోయారు. డాక్టర్ చక్రపాణి వెంటనే ఆ కవరు పర్రును చించి అందులో నుంచి మడిచి ఉన్న ఓ కాగితం తీసి మడతలు విప్పి పైకి విరిపించేలా చదివాడు. డాక్టర్ చక్రపాణి గారికి, మీరు చాలా సహృదయులని నాకు బాగా తెలుసు. కానీ మీరు ఈ మధ్య ఏదో చిన్న కారణాన్ని పురస్కరించుకుని అరుణను వాళ్ళ ఇంటికి పంపించారని తెలిసింది. కానీ మీరు చాలా త్వరపడి ఆ పని చేశారేమో అని నేను భావిస్తున్నాను. ఇద్దరు స్త్రీ పురుషులు దంపతులు కావటానికి
ఎంత శ్రమపడవలసి ఉంటుందో. సమకూడిన ఆ దాంపత్య జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం అంత తేలికైన పని. అరుణకు వంట పని చేతకానంతలోనే ఆమెను ఇంటికి పంపించి వేయడం మీ బోటి తెలివిగా గలవారు చేయతక్క పని కాదు. ఇలాంటి సందర్భాలలో ఉత్తినే స్పర్ధలు పెరిగిపోయి జీవితాలు పతనమైపోవడానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి. పాణిగారు, ఇలాంటి విషయాలు మీకు నేను చెప్పవలసిన దానిని కాదు. వెంటనే వెళ్ళి అరుణను మీ ఇంటికి తీసుకువెళ్ళండి. నేను అన్నా, నా మాట అన్నా మీకేమాత్రం విశ్వాసమున్నా ఈ పని చేయడంలో మీరు ఏమాత్రం జాప్యం చేయరని నాకు గట్టి నమ్మకం ఉన్నది. సెలవు. ఇట్లు మీ సోదరి రుక్మిణి. చదవడం పూర్తి చేసి తిరిగి యథారీతిన ఆ కాగితాన్ని మడిచి కవర్లో పెట్టివేయడంతో అంతవరకు ఆ చదివినదంతా సావధాన చిత్తుడై విన్న రంగనాయకులు నెమ్మదిగా గొంతు విప్పాడు. బాబుగారు, ఆ అమ్మగారు కూడా అదే మాట రాశారు. ఇంకా జాగు చేయక వెళ్ళి అమ్మగారిని తీసుకురండి బాబుగారు. పోనీ మీకు వెళ్ళటం అంత అభిమానమైతే నన్నైనా వెళ్ళి తీసుకురమ్మంటారేమో చెప్పండి. అందుకు డాక్టర్ చక్రపాణి గారు రంగనాయకుల వైపు రెప్పవాల్చకుండా ఒక క్షణం అలాగే చూశాడే గాని నోరు విప్పి ఏమీ మాట్లాడలేదు. తాయారమ్మగారు మంచం ఎక్కడంతో ఈ మధ్య అరుణకి కాస్త వంట విషయంలో పని తగిలింది. మొదట 2-3 సార్లు వంట చేయడం చెడగొట్టినా ఇప్పుడు మరీ అంత అన్యాయం కాకుండా అదో మాదిరిగా చేయసాగింది. ఎప్పటిలా ఇవాళ కూడా వంట పని పూర్తి చేసి తల్లికింత కాఫీ కాచి ఇచ్చి తిరిగి మేడ సింహద్వారపు వరండాపై వాలుకుర్చీలో కూర్చుని లేసు అలడంలో నిమగ్నమై ఉంది. ఇంతలో తెరుచుకొని ఉన్న ఆవరణ గేటు నుంచి ఓ కారు రివ్వున లోనికి చొచ్చుకుని వచ్చి మేడ వరండా మెట్ల సమీపానికొచ్చి హారన్ మోతతో టక్కున ఆగిపోయింది. లేసు అల్లుతూ ఉన్న అరుణ హారన్ ధ్వని వినడంతోనే గబాలను త్రుళ్ళిపడి లేచి అంతలోనే గబగబా లోనికి వెళ్ళిపోయింది. టాక్సీ వెనుక డోరు తెరుచుకుని కిందకి దిగిన డాక్టర్ చక్రపాణి ఆమె అలా వెళ్ళిపోవడానికి చిన్న చిరునవ్వు నవ్వుకుని చకచకా వరండా మెట్లెక్కేసి మేడ మధ్య హాల్లోకి ప్రవేశించాడు. అక్కడే ఓ వైపున గోడవారుగా ఉన్న మెత్తని దిళ్ళుగల మంచంపై పడుకుని ఉన్న తాయారమ్మగారిని చూసి మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళి నిలుచున్నాడు. తాయారమ్మగారు డాక్టర్ చక్రవాణి వైపు మిరిమిరి చూసి అంతలోనే మరలా ఏమనుకున్నదో కూర్చోమన్నట్లుగా సమీపంలో ఉన్న కుర్చీని చేసంఖ్యతో చూపించింది. మీకు ఈ మధ్య గేదె కాలు జారడంతో రొమ్ము దెబ్బ తగిలిందని విన్నాను. ఇప్పుడు ఏమైనా కొంచెం నెమ్మదిగా ఉందా అత్తగారు? అడిగాడు నెమ్మదిగా నిశ్చల కంఠస్వరంతో. పర్వాలేదు, చావకుండా ఇంకా బ్రతికి ఉన్నాను, అంతే చాలు అంది ముక్తసరిగా అతని వైపు చూడకుండానే. డాక్టర్ చక్రపాణి ఒక క్షణం ఆగి అన్నాడు. అంత మాట ఎందుకులేండి, కానీ మీరు చూడటానికి చాలా నీరసంగా కనిపిస్తున్నారు. బాధ తగ్గడానికి తగిన మందులు వెంట తీసుకొచ్చాను. ముందు ఈ ఇంజెక్షన్ చేయించుకోండి అంటూ డాక్టర్ చక్రపాణి తన వద్దనున్న లెదర్ బ్యాగ్ తెరవబోయిన వాడల్లా అవసరం లేదు. దెబ్బ వల్ల కలిగిన బాధంతా ఇదివరకే అనుభవించాను. ఇప్పుడు దాని ఛాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా 1-2 రోజుల్లో అదృశ్యం కావచ్చు. ఇప్పుడు దీనికి ఇక ప్రత్యేకంగా ఇంజెక్షన్లు మందులు దేనికిలే బాబు అంది తాయారమ్మగారు. అలా అనడంతో ఇంకా తను బలవంతం చేసిన లాభం లేదని తెరవడం మానివేశాడు. ఇంతలో ఆమె మంచానికి పక్కనే ఉన్న గదిలో నుంచి గోవిందరావు గారు వెలుకుపులకి వచ్చి రావడంతోనే అల్లుడిని చూసి, ఏం పాణిగారు, చాలా రోజులకి దయచేశారు. ఇన్నాళ్లకు మా ఇల్లు గుర్తుకు వచ్చిందా అడిగారు సామాన్య కంఠస్వరంతో. చక్రపాణి ఏమీ మాట్లాడలేదు. గోవిందరావు గారు ఇది తనకు లభించిన చిన్న అవకాశంగా తీసుకుని అల్లంత దూరంలో ఉన్న ఓ వాలు కుర్చీ అతనికి అంత దూరంగా లాక్కుని కూర్చుని అడిగారు మరలా, మీరు చాలా తెలివిగా వారనుకున్నాను పాణిగారు, కానీ తన బలహీనతను ఎంతో ప్రాధేయపడి వివరించి చెప్పినా మరుణ పట్ల మీరింత నిర్దయగా ప్రవర్తించారంటే నిజంగా మాకెంతో బాధగా ఉంది. ఒక విద్యావంతుడు, అందులోని ప్రావీణ్యత గల డాక్టర్గా పేరు పొందినవారు ఇలాంటి అర్థహీనమైన పని చేశారంటే మిమ్మల్ని ఏమనాలో పాలుపోవటం లేదు. నిజమే, నేను పొరపాటు చేశాననే ఇప్పుడు అనుకుంటున్నాను. ఈ విషయాన్ని మీ అందరి ఎదుట ఒప్పుకోవడానికే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. మీరు ఏమైనా అనండి. మీరు ఇష్టపడితే అరుణను తీసుకెళ్దామనుకుంటున్నాను. మా ఇష్టాయిష్టాలతో పనే ఉంది. అరుణను ఇక్కడికి పంపిస్తే ముందు మమ్మల్ని అయినా సంప్రదించారా? ఇప్పుడు మా ఇష్టం కావలసి రావటానికి అందుకున్నది అంతవరకు మౌనంగా ఉన్న తాయారమ్మగారు. నిజమే పాణిగారు, ఆ సంగతి మమ్మల్ని అడగవలసిన పనేవీ లేదు. వెళ్ళి మా అరుణని మీరే స్వయంగా తెలుసుకోండి. ఆమె మీతో పాటు వస్తానని అంటే తీసుకెళ్ళడానికి మేమేమీ అభ్యంతరం పెట్టము అన్నారు గోవిందరావు గారు అందుకుని. డాక్టర్ చక్రపాణి కూర్చున్న చోటు నుంచి టక్కున లేచి తనకి ఇదివరకే సుపరిచితమైన ఓ గదివైపు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళి ఆ గది ద్వారానికి అడ్డంగా నారయ్య నిల్చుని ఉండటంతో
లోనికి వెళ్ళడానికి మరి వీలు పడక టక్కున అక్కడనే నిలబడిపోయాడు. ఏమిట్రా ఇది అడ్డుగా నిలుచున్నావు అని అడగబోతూ ఉండగానే నారయ్య అందుకుని, అయ్యగారు మిమ్మల్ని లోపలికి రానియొద్దని అమ్మగారు నన్ను ఇక్కడ నిలబెట్టారు అన్నాడు. డాక్టర్ చక్రపాణి ఒక్కసారిగా విస్తుపోయి అడిగాడు. ఏ? అదేమో నాకు తెలియదు అంటూ అయ్యగారు. సరే ముందు నువ్వు అడ్డం తప్పుకో. అమ్మగారు కోప్పడతారండి అయ్యగారు. మీకు దండం పెడతాను. నన్ను ఒత్తిడి పెట్టక వెనక్కి వెళ్ళిపోండి అయ్యగారు. చక్రపాణి ఈసారి కోపం వచ్చి అన్నాడు. లోనికి వెళ్ళినంత మాత్రాన ఎందుకు కోప్పడతారా? ముందు నువ్వు తప్పుకుంటావా లేదా? గది లోపల తలుపు దగ్గర నుంచి ఈసారి అరుణ సన్నని గొంతు కంగులు విరిపించింది. ఏమిట్రా నారయ్య అక్కడ గోల? లోనికి రావద్దని చెప్తుంటే అలా రెట్టిస్తారు దేనికి? వంట పని చేతనయ్యే వరకు నన్ను చూడటం జరగబోదని వారే అన్నారుగా. నాకు ఇంకా వంట పని చేయడం చేత లేదు. అంచేత వారిని వచ్చిన దారినే పొమ్మని చెప్పు. డాక్టర్ చక్రపాణి గారి అభిమానం పూర్తిగా దెబ్బతిన్నట్లయింది. అక్కడ ఆగ్రహాన్ని అణుచుకుంటూ అన్నాడు. అరుణ, నేనెంత ఉత్సాహంతో వచ్చానో అంతకన్నా 1000 రెట్లు నన్ను నిరుత్సాహపరిచావు. నాకు నీ మొహం చూపించకపోయినా పర్లేదు, కనీసం నాతో మాట్లాడాలని కూడా లేకపోవడం చాలా విచారించదగిన విషయం. వస్తా అనేసి కిరుక్కుని వెనుతిరిగి చరచర వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అక్కడనే కూర్చుని ఉన్న గోవిందరావు గారు, ఏం పాణిగారు అమ్మాయితో మాట్లాడారా అడిగారు. డాక్టర్ చక్రపాణి గారి మాటల్లో ద్వంద్వార్థం స్ఫురించడంతో గోవిందరావు గారు కొంచెం విస్మయపడి నెమ్మదిగా ఇలా ప్రశ్నించారు. ఏం జరిగింది పాణిగారు? చెప్పానుగా, యుద్ధభూమి నుండి తిరిగి వచ్చిన ఖడ్గతిక్కనకు ఇంటి దగ్గర ఎలాంటి మర్యాద ఆదరణ లభించాయో నాకు అలాంటి చక్కని మర్యాద ఆదరణ లభించాయి. ఇంత చక్కగా మర్యాద చేసిన వారిని నేను జీవితంలో మర్చిపోలేను అంటూనే చప్పున కదిలి సింహద్వారం దాటి వరండా మీదకి వచ్చేసరికి అప్పుడే వెలుపల నుంచి వస్తూ వరండా మెట్లెక్కి పైకి వచ్చిన భూపతి ఎదురై తనను నకరసిక్క పర్యంతం తేరి చూసి, ఓ పాణిగారా, ఎంతసేపు అయింది వచ్చి అడిగాడు. ఇంత క్రితమే వచ్చాను బావగారు. ఐసి, ఈ మధ్య మా సిస్టర్ని మర్చిపోయినట్లున్నారు. ఇప్పుడే ఆమెలో ఉన్న స్వీట్నెస్ హరించుకుపోయిందా పాణిగారు? డ్యామ్ షేమ్. కొత్తకు వింత పాతకు రోత. పువ్వులో మకరందం ఉన్నంతసేపు తుమ్మిద దాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. ఇక అయిపోయింది ఇంకా అని ఆ పరిసరాల్లోనే కనిపించదు. దట్ ఈస్ చీట్నెస్. మోసం, దగా. యామై కరెక్ట్? ఎస్ఎస్ కరెక్ట్ అని అన్నాడే కానీ భూపతి మాట్లాడుతూ ఉంటే అతడి నోటి నుంచి మద్య సేవన్యం చేత వచ్చే ఘాటైన వాసనను భరించలేక చేతురుమాలు ముక్కు దగ్గర ఉంచుకుని ఉండబట్టలేక అన్నాడు మళ్ళీ. బావుగారు, మీరు ఈ కుటుంబ గౌరవ మర్యాదలను విస్మరించి ప్రవర్తిస్తూ ఉంటే ఈ కుటుంబ గౌరవ మర్యాదలతో పాటు పరువు ప్రతిష్ట కూడా మంట కలిసిపోతుంటే ఆపై మీరు ఎంత విచారించినా పోయినది తిరిగి రావడం కల్లా బాగా ఆలోచించుకోండి మిస్టర్ పాణిగారు. ఇంత మాత్రానే మా పరువు ప్రతిష్ట గౌరవ మర్యాదలన్నీ మంట కలిసిపోతాయనుకోవడం శుద్ధ వెర్రితనం. పరువు మర్యాదలను నిలబెట్టుకోవడం ఎలాగో పోయిన దానిని రాబట్టుకోవడం ఎలానో మాకు బాగా తెలుసు. వీ నో వెల్. దయచేసి ఇంక మీరు వెళ్ళండి. గోయవే అంటూ ముందు చెయ్యి విసురుగా చూపించాడు. డాక్టర్ చక్రపాణి ఒక క్షణం భూపతి వైపు కొరకొరా చూసి ఆ వరండా మెట్లు టకటకా దిగేసి విసురుగా వెళ్ళి తన కారు వెనక భాగంలోకి ఎక్కి కూర్చున్నాడు. ఆ మరుక్షణమే కారు విశాలమైన ఆవరణ 2 ఇనప తలుపుల మధ్యగా వేగంగా దూసుకు వెళ్ళిపోయింది. అరుణ, పాణిగారు పట్ల నువ్వు చాలా అలసభ్యంగా ప్రవర్తించావమ్మా. ఆయన ఎంతో దిగులు పడి వెళ్ళిపోతూ ఏమన్నారో తెలుసా? యుద్ధభూమి నుంచి తిరిగి వచ్చిన ఖడ్గతిక్కనకు ఇంటి దగ్గర ఎలాంటి మర్యాద ఆదరణ లభించాయో నాకు అలాంటివే లభించాయి. ఇంత చక్కని మర్యాద చేసిన వారిని జీవితంలో మర్చిపోలేను అని అంటూ త్వరగా వెళ్ళిపోయారు. దాన్ని బట్టి పాణిగారి హృదయం ఎంతలా గాయపడిందో నేను స్పష్టంగా అర్థం చేసుకోగలిగాను. బాధ్యతలు నెత్తిమీద పడినా నువ్వింకా అలా చిన్నపిల్లలా ప్రవర్తించావంటే నాకెలాగో ఉందమ్మా అన్నారు గోవిందరావు గారు కుమార్తెను మందలిస్తూ ఉన్న కంఠస్వరంతో. అయినా నేనేమీ తప్పు చేయలేదు నాన్నగారు. వారు అన్న మాటలను బట్టే నేను అలా ప్రవర్తించాను. అంతేగాని వారంటే నాకేమాత్రం ద్వేషం లేదు నాన్నగారు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వన్న మాటలే ఆయనలోని ద్వేషాన్ని ఉద్భవింపజేశాయి. ఏమో కానీ నేను మీ అంత స్థూలంగా ఆలోచించలేకపోయాను. నారయ్య గది ముందు నిల్చుని నా మాట ప్రకారం వారిని లోనికి రానియకుండా అటకాయించినా వారు లోనికి వచ్చేస్తారని నేను అభిప్రాయపడ్డాను. కానీ
ఇలా కోపగించుకుని అక్కడి నుంచే తిరిగి వెళ్ళిపోతారని నేను గ్రహించలేకపోయాను. నేను చాలా పొరపాటు పని చేశాను నాన్నగారు. అది ఇప్పుడు విచారించిన లాభం లేదమ్మా. జరిగిపోయింది ఏమిటో జరిగిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం దేనికి? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి నాన్నగారు. ఆ పళంగా వెంటనే నేను చేసిన పని తప్పేనని వారినే బ్రతిమాలుకుంటే భలే చక్కని ఉద్దేశమే కలిగింది. కానీ తీరా వెళ్ళిన తర్వాత ఆయన కూడా నీలాగే ప్రవర్తిస్తే? అరుణ ఒక్క క్షణం ఆలోచించి అంది. అవును, అలాగే ప్రవర్తిస్తారు. అందులో మరి అనుమానమేమీ లేదు. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి నాన్నగారు. నాకు ఏమీ పాలిపోవడం లేదమ్మా. మూసి ఉన్న ఓ మేడ తలుపులు మెల్లగా తడుముతూ ఉన్న భూపతి ఎవరో స్త్రీ లోన గడియ శబ్దం చేస్తూ తీసి వెలుపలికి తొంగి చూడడంతో అతడు చిన్న చిరునవ్వు నవ్వి ఆమె వైపు సూటిగా చూస్తూ రావచ్చునా తులిసమ్మ అన్నాడు. తులిసమ్మ ముసిముసి నవ్వులు వెలికిస్తూ రండి బాబుగారు అంటూ పక్కకి తప్పుకుంది. భూపతి లోనికి ప్రవేశించి ఓ కుర్చీలో బరువుగా కూర్చుంటూ కామాక్షి లోపల ఉందా తులిసమ్మ అడిగాడు. ఉన్నది బాబుగారు. ఆ గదిలో ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూసి ఎంతకు రాకపోవడంతో ఇంక విసుగు చెంది కోపంతో ఇంత క్రితమే ఆ గదిలోకి వెళ్ళిపోయింది అంటూ పక్కకి తిరిగి చెయ్యెత్తి ఎదురుగా ఉన్న ఓ గది చూపించింది. అదా సంగతి. సరే, ఒక్క బెగ్గు బ్రాంది. రాని చూస్తావేం తులసమ్మ, ఇంకా ఆలస్యం దేనికి? తులసమ్మ బీరు, బ్రాందీ, విస్కీ లాంటి మత్తుపానాలను దూర ప్రాంతాల నుంచి దొంగచాటుగా తెప్పించి వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఈమె వద్దకు దర్పం హోదాగల మనుషులు, సమాజంలో ఉన్నతులుగా పరిగణించబడేవారు అన్ని వేళలా వచ్చిపోతూనే ఉంటారు. ఆమెను ఆకర్షించడానికి ఇంతమంది ప్రతినిత్యం ఆమె ఇంటికి వచ్చిపోతూ ఉండడానికి ఆమె సరఫరా చేసే ఆ మత్తుపానాలే కారణం కాదు. మిసమిసలాడే దూర వయసులో వలపులు చిందిస్తూ చవులూరిస్తూ మరుడు కొలిపి మత్తెక్కించే ఆమె కూతురు కామాక్షి సౌందర్యానికి ముక్తులై ఆమెలోని ప్రేమ మాధుర్యాన్ని తనివితీరా పిపాసించిపోవడానికే వస్తూ ఉంటారు. వెనుక అంటే తులసమ్మ పున్నమిరేడు లాంటి నిండు వయసులో పొంగులు వారే తన యవ్వన సర్వస్వాన్ని వేశ్యావృత్తికి అంకితం చేసింది. కానీ వయసు మళ్ళిన మరుక్షణ నుంచి ఆ వృత్తికి తిరోధకాలిచ్చి దానిని తన కూతురికి సంక్రమింపజేసింది. ఒక ప్రక్కన వ్యాపారం, మరొక ప్రక్కన ఇలా రెండు చేతులు తులసమ్మ సంపాదిస్తూ ఉంది. కానీ తులసమ్మ ఈ మధ్య చాలా వరకు వ్యాపారం తగ్గించి వేసింది. తన ఇంటికి వచ్చే వారిని పూర్తిగా నిషేధించి ఆ అవకాశం ఒక్క భూపతికే కలిగిస్తూ ఉంది. భూపతి ఇంట్లో ఉండగా ఎవరైనా అలవాటు కొద్దీ ఆ ఇంటి పంచెలకేసి రావడం సంభవిస్తే చివాట్లు పెట్టి మరీ వెనక్కి పంపేస్తోంది. అతడికి త్రాగుడు నేర్పింది తనే. కూతురు కామాక్షికి అతడికి సంబంధం కలిగించింది తనే. ఇప్పుడు అతడిని పదే పదే తన ఇంటికి రప్పించుకుంటూ ఉన్నదంటే అందుకు కారణం లేకపోలేదు. తనకు పెళ్లి చేయమని, తానిక ముందు వేశ్యావృత్తికి దూరంగా ఉంటానని ఈ మధ్య తన కూతురు గట్టిగా చెప్పడంతో తనింక ఎటూ మాట్లాడలేక సరేనని ఒప్పుకుంది. ఆమెను ఎవరికిచ్చి పెళ్లి చేయాలన్న సమస్య లేకుండానే ఎలాగోలా భూపతిని ఒప్పించి వలలో వేసుకుని అతడికే తన కూతురిని అంటగట్టాలన్న ఆలోచన వచ్చింది ఆమెలో. ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా కలిగిందో అప్పటినుంచే భూపతి త్రాగుడిని తగ్గించి వేయాలన్న ప్రయత్నం చేయసాగింది. కానీ అతడు వినందే. ఎన్నడూ లేనిది తను ఇప్పుడు ఇలా తాగుడు విషయంలో అతడిని ఆటంకపరచడంలోని ఉద్దేశం ఫలానా అని చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. కానీ అలా చెప్పడానికి తగిన అవకాశం తనకి ఇంతవరకు లభించలేదు. కానీ ఈ విషయం ఇవాళ ఎలాగైనా తేల్చుకోవాలి. ఇది తేల్చుకోవడం తనకన్నా అన్ని విధాల కూతురు ద్వారా అయితేనే సబబుగా ఉంటుందని ఆ సంగతి కూతురికే చెప్పి ఉంచింది. బాబుగారు, మీరు ఇలా మితిమీరి తాగుతూ ఉంటే నాకే బాధ అనిపిస్తోంది. ఈ తాగుడు వీరిక మానుకోవాలి. భూపతి ఆమె వైపు విచిత్రంగా చూసి నవ్వి పేలవంగా నవ్వాడు. మానుకోవడమా? భలే భలే నేర్పించి ఇప్పుడు మానుకోమంటే సాధ్యమవుతుందా తులసమ్మ? అదేం కుదరదు. ముందు రాని అది పట్టించాలి, కైపెక్కించాలి. నిషాలో మజా రుచి చూడాలి. బాబుగారు, మీరేమన్నా సహిస్తాను, కానీ ఈ పాడు చేతులతో దాన్ని మాత్రం ఇక నేను ఇవ్వను. మీరు ఈ విషయంలో నన్ను ఒత్తిడి పడితే రేపటి నుంచి ఇంటికి రావటానికి మీకు అర్హత ఉండదు. లేవండి, మీకోసం అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. భూపతి మరలా ఒక్కసారి తులసమ్మ వైపు నిదానించి చూసి ఇంకా కిమ్మనకుండా లేచి అంత దూరంలో ఉన్న ఓ గది తలుపులు తెరుచుకుని లోపలికి ప్రవేశించాడు. అంతవరకు మెత్తని దిండ్లు కల పరుపు మంచంపై కూర్చుని చెవి యొక్కి ఏమో వింటున్న దానిలా అటువైపే వీక్షిస్తూ ఉన్న కామాక్షి తనను చూసి చూడటంతోనే దిగ్గున లేచి అంత దూరంలో ఉన్న గోడ కిటికీ దగ్గరగా వెళ్ళి మొహం బిగువుగా
అటువైపు తిప్పుకుని నిల్చుంది. భూపతి ఆమె వైనం చూసి నవ్వుకుని మెల్లమెల్లగా ఆమె దగ్గరికి చేరి, కామిని, ఓహో, ఇవాళేదో కోపంగా ఉన్నట్టున్నావే, ఏమిటప్పా ఆ బిగువు, ఇటు చూత్తూ అంటూనే ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. కామాక్షి ఒక్క క్షణం అతడి వైపు కామాతురతో కుచ్చి చూసి అంతలోనే తెచ్చిపెట్టుకున్న కోపంతో రుసరుసలాడుతూ తటాలను కదిలి అక్కడి నుంచి మరలా మంచం మీదకి వెళ్ళి కూర్చుంది. ఇవాళ కొత్తగా ఉన్న ఆమె ఈ ప్రవర్తనలోని ఆంతర్యం తనకేమీ అర్థం కాక తను కూడా ఆమె ఉన్న మంచం దగ్గరకు వెళ్ళాడు. కామిని, ఇవాళ నీ ప్రవర్తన నాకేమిటో వింతగా ఉంది. విసిగించగా విషయం ఏమిటో చెప్పరుబ్బా. నువ్వు చెప్పకపోతే ఆపేశాడు మధ్యలోనే. చెప్పకపోతే, అదే మాటను తిరిగి ప్రశ్నించింది. భూపతి నవ్వి అన్నాడు, చెప్పకపోతే చేసేదేమీ లేదు గాని నీకోసం ఇవాళ చక్కని బహుమతి తీసుకొచ్చాను. అది కాస్త తిప్పి తీసుకుని వెళ్ళిపోతాను. సరే, ముందు ఆ బహుమతి ఏమిటో చూపించండి, నేను తర్వాత చెప్తాను. తీరా చూపించిన తర్వాత చెప్పను పో అని అనవు కదా. అబ్బే, అలా అనను, చూపించండి ప్రభు. భూపతి ఆమె చెంతకు వెళ్ళి నెమ్మదిగా కూర్చున్నాడు. తను తెచ్చిన బహుమతి విషయమై ఆమెను మరింత ఊరించాలన్న ఉద్దేశంతో నవ్వుతూ మళ్ళీ ఇలా అన్నాడు. అబ్బే, తెచ్చిన బహుమతి చూపించడంలో గొప్పే ఉంది. అదేమిటో ఊహించి చెప్పుకోవాలి మరి. అబ్బా, నాకంత ఊహాశక్తి లేదులే, చూపించండి. చూపించను, ముందు కళ్ళు మూసుకో. మూసుకున్నాను. కామాక్షి కళ్ళు మూసినట్లే మూసి ఓ పక్కన చూడసాగింది. అది గమనించిన భూపతి, అబ్బే, నువ్వు సరిగ్గా మూసుకోలేదు, దొంగచాటుగా చూస్తున్నావు అన్నాడు నవ్వుతూ. అబ్బే, గట్టిగానే మూసుకున్నాను. చంపగా అదేమిటో బయటికి తీయండి. ఈసారి 2 చేతులు కళ్ళు గట్టిగా మూసుకుంది. వెంటనే భూపతి తన కోటు జేబులో నుంచి తళుక్కున మెరిసే ఏదో వస్తువు తీసి మరుక్షణంలోనే దానిని ఆమె మెడలో అలంకరించేపజేశాడు. ఇక తెరువు, మెల్లగా హెచ్చరించాడు. తోడనే ఆమె ముఖం మీద నుండి చేతులు తొలగించి తన మెడవైపు చూసుకుంది. సప్తవర్ణ దీదితులతో కళ్ళను జిగేలమనిపిస్తూ కంఠస్థలం నుంచి కొద్దిగా వక్షోజాల మీదకి జారి నూతన శోభతో అలరారుతున్న రాళ్ల నెక్లెస్ను చూసుకుని మురిసిపోయింది. ఈ దీనురాలపై ఇన్నాళ్లకు దయ కలిగిందా ప్రభు అంది అర్ధని మీలిత నేత్రాలతో మత్తుగా అతడి వైపు చూస్తూ. భూపతి చిరుదరహాసం చేసి ఊరుకున్నాడు. సరే, ఇప్పుడు చెప్పు, ఇందాకటి నీ ప్రవర్తనకి కారణమేమిటి అని అన్నాడు. ఏమీ లేదు, మీరు ప్రసాదించిన ఈ విలువైన వస్తువు కంటే ఉన్నతమైన నాకు కోరిక ఉంది, చెప్పమంటారా? చెప్పు కామిని, దానికి అభ్యంతరం ఏముంది? ఏమీ లేకపోవచ్చు, కానీ నేను చెప్పిన తర్వాత నా కోరిక తీర్చగలనని కూడా మాట ఇవ్వాలి. ఓ, తప్పకుండా, నువ్వు కోరడం ఇంకా తీర్చకపోవడం కూడా నా కామిని. అదేమిటో చెప్పమన్నట్టు భూపతి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. కామాక్షి తన చూపులను తట్టుకోలేనట్టు ముఖం సిగ్గుతో ఓ పక్కకి తిప్పుకుని అంది. ఏం లేదు, మీరిక్కడికి వస్తూ ఉండడంతో నా జీవితం ధన్యమైపోయిందని ఎంతో ఉవ్వుళ్ళీరుతూ ఉన్నాను. కానీ ఏదో ఒక క్షణాన నా ఆశలు అడియాసలైపోతాయేమో అని భయంగా కూడా ఉంది. అబ్బే, నేనున్నంతవరకు అలాంటి భయమేమీ లేదు నీకు. ఈ విషయమే నీకు హామీ ఇస్తున్నాను. అయితే ఒకే ఒక గమ్యస్థానం వైపు ప్రయాణం సాగిస్తున్న మనం ఎంతకాలమని ఇలా నిర్జీవ ప్రతిమల్లా విడివిడిగా జీవించాలో చెప్పండి ప్రభు. భూపతి ఒక్కసారిగా ఆమె ముఖంలోకి అనుమానంగా చూసి అడిగాడు. అంటే? ఏమీ లేదు, మీరు నన్ను వివాహం చేసుకోవాలి, అదే నా కోరిక. ఉన్నట్టుండి భూపతి ఒక్కసారిగా అదోలా అయిపోయాడు. తను వివాహితుడనని, ఇలాంటి కోరిక తనను కోరడం భావ్యం కాదని ఆమెను ప్రాధేయపడాలనుకున్నాడు. కానీ ఏదో అజ్ఞాత శక్తి తన కంఠాన్ని గట్టిగా నొక్కివేసినట్లు ఇంక ఒక్క మాట కూడా పెదవుల నుంచి విడివడి వెలుపలకు రాలేదు. అతడి ముఖంలో కలిగిన ఈ మార్పుని గమనించినట్లే కామాక్షి మెల్లగా మృదుమధుర స్వరంతో అడిగిందిలా. పెళ్లి ప్రస్తావన రాగానే ఇలా అయిపోయారేం ప్రభు? ఈ దీనురాలు లేకలేక కోరిన ఈ చిన్న కోరికను మన్నించలేరా? ఒక్కసారిగా తన భార్య రుక్మిణి ప్రతిబింబం స్మృతిపథంలో మెదిలింది. ఆమె తన వైపు తీనాతి తీనంగా చూస్తూ, నన్ను మీ హృదయపీఠం నుంచి తొలగించి నాకు అన్యాయం చేయకండి, జీవితాంతం మీ పాదాల చెంతనైనా దాసిగా పడి ఉండనీయండి అని వేడుకుంటూ ఉన్నట్లుగా అనిపించింది. కానీ ఆమె ప్రవర్తన గుర్తుకు రావడంతో ఆమె పట్ల ఎక్కడలేని అసహ్యం పుట్టుకు వచ్చింది. ఇక తన స్మృతిపదం నుండి ఆమె ప్రతిబింబాన్ని నెట్టివేస్తూ చీ అనుకున్నాడు కసి తనలో తనే. అన్నాడు పైకి, ఇప్పుడు ఈ విషయమే అంత తొందరే వచ్చింది కామిని? తొందరేమీ లేదు, కానీ ఏదో ఒకటి తేల్చి చెప్పాలి. జీవితాలకి సంబంధించిన ఇలాంటి విషయాలు ఇంత త్వరగా తేల్చి చెప్పడం ఎలా సాధ్యపడుతుంది కామిని? నేను కొంచెం ఆలోచించుకోవాలి. ఇంతకాలంగా నా సాన్నిహిత్యాన్ని పొంది ఇంకా ఆలోచించుకోవడంలోనే ఉన్నారా ప్రభు? ఏదో ఒకటి ఇప్పుడే తేల్చి చెప్పాలి. ఒక్క క్షణం కూడా వ్యవధి ఇవ్వకుండా ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు కామిని. నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు. నాకు మీరు ముందుగానే మాట ఇచ్చారు. అవును కాదు అన్న విషయం
ఒక్క మాటలో తేల్చి చెప్పండి. భూపతి మరల నీరసంగా ఒక్కసారి కామాక్షి వైపు చూశాడు. ఆమె అందచందాలలో రుక్మిణి కన్నా ఏమీ తీసిపోదు. జీవితంలో తన్ను సుఖపెట్టగలదన్న నమ్మకం ఆమె ముఖంలోని ప్రతి కవళికలోనూ ప్రస్ఫుటమవుతూ ఉంది. అలాంటప్పుడు ఈమె ప్రార్థన మన్నించడంలో తప్పే ఉంది? తనను నానా ఆభాసుపాలు చేసిన ఆ మూర్ఖురాలి కన్నా ఈమె ఎన్ని రెట్లు మెరుగు? తనను అంధకార బంధురంలోకి విసిరేసిపోయిన ఆమె కామాక్షి కాలిగోటికి సరిపోగలదా అన్నాడు. సరే, నీ ఇష్టం కామిని. కామాక్షి వడలు ఒక్కసారిగా పులకరించింది. ఆమె నిలువెల్లా ఆనందాతిశయంతో పొంగిపోయింది. ప్రభు ఇంకా తన్ను తాను నిలుపుకోలేక అట్టే అతడి మీదకి వాలిపోయింది.